ఓం జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః జయతు జయతు మేఘశ్యామలా కోమలాంగః జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః కృష్ణా త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానస రాజహంసః ప్రాణాప్రయాణ సమయే కపవాత పిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే बोली सियावर रामचंद्र की पवन सुत हनुमान की उमापति महादेव की ఆత్మస్వరూప బంధుగణ ఇప్పటి వరకు మనం దక్షిణామూర్తి స్తోత్రం 3 రోజులు మనము చెప్పాము. ఇప్పటి వరకు మనము 4వ శ్లోకం చూస్తున్నాం. అంటే మొదటి 4 శ్లోకాలు 4 మంత్రాలు లెక్క. ఆ 4 శ్లోకాల్లో చెప్పినటువంటి ఉపదేశం ఏదైతే ఉందో దాని యొక్క విస్తారమైన వివరణే రాబోయి మరో 6 శ్లోకాలు. కాబట్టి 3 రోజుల్లో మనం 4 శ్లోకాలు చెప్పాము. ఇక ఈవేళ రేపు 2 క్లాసుల్లో 6 శ్లోకాలు స్వామీజీ ఎలా చెప్తారని మీరు భయపడక్కర్లేదు. ఎందుకంటే ఈ 4 శ్లోకాలు చెప్పిన దానికి కొంచెం వ్యాఖ్య, వేదములు ఉపనిషత్తులు ఉంటాయి కదా, అది మన అందరము చదివి అర్థం చేసుకోవాలి. సో అందుకోసమే పురాణాలు వచ్చాయి. పురాణాలు ఏం కొత్తగా జ్ఞానం ఏం చెప్పదు ఎవరికి. వేదముల్లో చెప్పినటువంటి ఉపనిషత్తుల జ్ఞానమే. మన అమ్మ మందు చేదుగా ఉందని మనం తినం, దానికి బెల్లమో షుగర్ ఏదైనా కోటింగ్ చేసి పట్టు అంట. స్టార్టింగ్లో బెల్లం రుచిగా ఉంటాయి, లోపల మళ్ళీ మామూలు మందే ఉంటాయి. అలాగా పురాణాల్లో కూడా కథలు మనం బాగా అలవాటు పడి ఉంటాం. అందువలన సత్యం మనకి బోధపడదు. ఎలా అంటే మీకు చిన్న స్టోరీ. పిల్లలు అలాగా ఆ యొక్క గ్రౌండ్లో ఆడుకుంటారు. కొంతమంది ఆడుతూ అలసిపోతారు కదా, సమ్మర్ హాలిడేస్లో అదే పని పిల్లలు. అయితే దగ్గరలో ఉన్నటువంటి ఓ పెద్దమ్మ గారు ఉంటారు. అక్కడికి వెళ్ళి పెద్దమ్మ ఆకలేస్తుంది ఏమైనా పెట్టు అంటారు. పెద్దమ్మకి ఇంక వేరే పని ఉంటుందా, వీళ్ళ పని చేస్తారా? చేయరు కదా. అందువలన అమ్మగారు ఏమంటారు, ఈ కుర్రకుంక పిల్లలకి కాదు, మీరందరూ కూర్చోండి చెప్తాను. కూర్చుంటారు. అప్పుడు ఒక పాట పాడతారు. ఏంటి? కీరు బనాయంగే అంటారు. అంటే పాయసం, చక్కెర పొంగిల్ చేద్దామంటారు. అంటే ఏం కావాలి? కాజు లాయంగే, భజన పాడేస్తుంటారు పిల్లలు. కాజు లాయంగే, దూద్ లాయంగే సార్, అన్ని లాయంగే ఊగిపోతారు ఒకళ్ళు చేతులు లాడించుకో. చివరికి ఏమవుతుంది? కీరు బనాయా, కీర్ అయిపోయింది. కావు అంట. ఏముండదు అక్కడ. పెద్దమ్మ ఆకలేస్తుంది, ఇప్పుడే తిన్నారుగా అంటది. మనందరం కూడా అంతే. ఈ టెంపుల్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాము? భజనలు చేసి గోవింద అరే గోవింద, ఒక గోవింద వినిపిస్తుంటుందంట, మిగతావి మనకి అర్థం కావు, వినిపించు. అందువలన మనం చేసే భజనలతో ఊగిపోవడమే తప్ప
అందులో తత్వం ఏంటని తెలుసుకొని చెయ్యాలి. తెలుసుకోకుండా చేస్తున్నాం మనం. అందువలనే భగవద్గీత అన్నిటికీ సెటరైట్ చేస్తుంది. ఇటు కథలకి ఇటు వేదాంత తత్వానికి మధ్యన బ్రిడ్జ్ అనమాట. అందువలన మనకు భగవద్గీతలో కూడా చెప్పనటువంటి తత్వము దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు డైరెక్ట్గా. అందుకే దక్షిణామూర్తి స్తోత్రం ఎవరికి అర్థం కాదు. పెద్ద పెద్ద సాధువులకే అర్థం కాదంటే ఇక మీ గురించి నేనేమి ఎక్స్పెక్ట్ చేయాలి? ఎందుకంటే 10 ఉపనిషత్తుల యొక్క సారాన్ని ఒక్క స్తోత్రంగా చెప్తారు శంకరాచార్య. ఆయన శైలి చూడండి. అన్ని గ్రంథాలు రాసిన తర్వాత ఒకరు అడిగారు, ఆచార్య మీరు రాసినటువంటి వ్యాఖ్యాలు అంటే ప్రస్థానత్రయానికి భాష్యం రాశారు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత. మరి ఇంతటి రచనలు రాసినటువంటి శంకరాచార్య మాకు డైరెక్ట్గా అంటే స్థాళీ పులాక న్యాయం అంటారు. అన్నం మొత్తం ఉడికిందని మనం అలా పట్టుకొని చూడక్కర్లేదు. ఒక అన్నం మెతుకు అన్నం అమ్మ చూసేది. అంటే ఇప్పుడు మనకి కుక్కర్లో తెలియదులేండి, పాత రోజులు మాట్లాడుతున్నాము. కట్టెలు పొయ్యి ఒక అన్నం మెతుకులో చూసి ఇలా పడితే ఉడికిందని తెలుస్తుంది. ఆ విధంగా చెప్పండి అంటే భగవాన్ శంకరాచార్య ఏమన్నారంటే ఒక్క శ్లోకం అక్కర్లేదు, అర్ధ శ్లోకంలో చెప్తానన్నారు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అన్నారు. దీన్ని మనోళ్ళు ఎక్కడికో లేకపోతుంటారు. శంకరాచార్య జగత్తుని మాయా అన్నారు, మిథ్యా అన్నారు. శంకరాచార్య మాయా మిథ్య అన్నారంటే ఆయన ఒక అర్థంలో అన్నారు. ఏమన్నారు? మీరందరూ కూడా ఆభరణముల మీద ఉన్నటువంటి ఆకర్షణే తప్ప అన్నిట్లో సమానంగా బంగారం ఉందని మీరు చూడట్లేదు. మీరు జయాలుకాస్కి వెళ్తారు, ఇక్కడ మనకి బంగారం షాపులకు వెళ్తారు, ఆభరణం బాగుంది, ఈ ఆభరణం బాగుంది అంటారు. కానీ బంగారం అమ్మేవాడు మాత్రం ఎప్పుడు కూడా వెయిట్ చూస్తుంటాడు. ఈజ్ ఎ జ్ఞాని, ఆయన జ్ఞాని. మనమేమో ఆభరణం ఇది బాగుంది అది బాగుంది అంటాం. అందువలన శంకరాచార్య ఏమంటున్నారంటే ఆభరణములు పేర్లు మిథ్యా, బంగారం సత్యం. ఏమండి, ఆయన అమాయకుడు కాదు, మీరు ఇచ్చిన బంగారం పడేయట్లేదు, ఇది మిథ్యా అని. అంటే బంగారముగా సత్యం, ఆభరణముల పేర్లుగా మిథ్య. మిథ్య అంటే ఏంటి? తాత్కాలిక. ఇప్పుడు చూడండి, మీ ఆభరణములన్నీ కలెక్ట్ చేసి మేము కరిగించామనుకో, ఇక్కడ మీ ఆభరణాలు ఇంకున్నాయి, ఆభరణాలు ఉన్నాయా? ఏమైంది? ఆభరణాలు అవుట్. కానీ మిగులుతుంది ఏంటి? బంగారం. ఇది మనం తెలుసుకోవాలి. దీన్నే తత్వదృష్టి అంటారు. నిన్న మనం చూసాం ఏంటి? సినిమా హాల్ అనేకమైనటువంటి, వాస్తవానికి సినిమా అంటే నీడ, జస్ట్ ప్రొజెక్టర్ ఉంటుంది, ఆ మోడిఫికేషన్ ఆఫ్ లైట్స్ అనమాట, అలాగ ప్రొజెక్ట్ అవుతుంది. ఇంతకుముందు మనకి హీరోయిన్ ఇద్దరే ఉండేవారు. ఈ చెరువు గట్టు నుంచి ఒక హీరో వస్తే ఆ చెరువు గట్టు నుంచి ఒక హీరోయిన్ వచ్చేవారు, ఇద్దరు కలిసి డ్యాన్స్. ఇప్పుడు ఇద్దరు ప్లేస్లో హీరో వెనుక 100, హీరోయిన్ వెనుక 100, ఈ 100 200 మంది ఉన్నా ఇద్దరున్నా ఒకటే. తెర మీద ఏముండదు, జస్ట్ షాడో. కానీ మనం ఏమనుకుంటాం, ఓ స్ట్రెంత్ పెరిగిపోయి బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్, ఇదంతా షాడో. అందువలన ఒక్కొక్కసారి సినిమాల్లో ఉన్నటువంటి హీరోయిన్ని మనము తాదాత్మ్యం చెందుతుంటాం, మనమే అందులో ఉన్నామా అని భ్రమలోకి వెళ్ళిపోతాం. అందువలన ఆ హీరోయిన్కి ఏదైనా ఇబ్బందులు అయితే మనం బాధపడిపోతుంటాం. బాబోయ్, ఒక్కొక్కసారి ఏడ్చేస్తుంటారు, ఒక్కొక్కసారి నవ్వుతుంటారు. కామెడీ సినిమాలు నవ్వుతుంటాం, ట్రాజడీ మూవీ బాధపడుతుంటాం. ట్రాజడీ కామెడీ రెండు కూడా వాస్తవానికి ఏమీ లేదు అందులో, జస్ట్ ఒక తెర ఒక్కటే సత్యం, మిగతాదంతా అలా. మార్నింగ్ షో వచ్చి వెళ్ళిపోయింది, మ్యాట్ని వచ్చి వెళ్ళిపోయింది, ఈవినింగ్ షో ఏం మిగిలింది చివరికి? మన జీవితం ప్రతిరోజు 3 షోలు అవుతున్నాయి. ఒకటి ఈ మార్నింగ్ షో అంటే ఇది జాగ్రత్త అవస్థ, మ్యాట్ని షో అంటే స్వప్నం, నైట్ షో అంటే గాఢ నిద్ర. ప్రతిరోజు 3 షోలు మీరు ఆడుతున్నారు. ఈ 3 షోల తర్వాత మిగిలేది ఏంటి? నేనే. దీనికోసము
ఎన్ని ప్రయత్నాలు పెట్టి చెప్తుంటారు మహాత్ములు, ఒకటే సత్యం. కానీ చెప్పడంలో ఎందుకంటే ఇది డైరెక్ట్ చెప్పడానికి వీలు పడదు. నువ్వు అయ్యి ఉన్నావు అంటారు. ఒకసారి ఒక గురువు గారి దగ్గర 10 మంది శిష్యులు ఉన్నారు. ఏదో పెద్ద ఆర్కెస్ట్రా ఏదో ప్రోగ్రాం అవుతుంది. వాళ్ళు అన్నారు, గురువు గారు పర్మిషన్ ఇస్తే మేము చూసి వస్తామని. వద్దు బాబు, మీరు అసలే అమాయకులు, మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్ళి అస్సాంలో అమ్మేస్తారంటాడు ఆ గురువు. లేదు లేదు, మాకు తెలివితేటలు ఉన్నాయి, మేము వచ్చేస్తామంట. ఒక పెద్ద శిష్యుడు ఉంటాడు, గురువు గారు బాధ్యత నాది అంటాడు. 10 మంది వెళ్తుంటారు. మధ్యలో చిన్న నది వస్తుంది. నది దాటే ముందు అంటారు, అందరూ జాగ్రత్త చూసుకోండి, నదిలో ఎవరైనా తప్పిపోతే గురువుగారు నాకు పనిష్మెంట్ శిక్ష వేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, ఒకరి చేతులు ఒకటి అలా పట్టుకుంటే అలాగ నది దిగుతారు, నది దాటుతారు. 10 మంది వచ్చామా లేదా అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారు చూడండి. 10 మంది తెలీదా, కానీ 10 మంది ఉన్నామా లేదు చూడండి అంటారు. వరుసగా నిల్చోండి, లెక్క పెడతానంట. 1 2 3 4 5 6 7 8 9. 10 వాడు లేడు, నదిలో కొట్టుకుపోయింది అంటాడు. నీకు లెక్క తెలియదు, ఊరుకో, నువ్వు ఇటురా అని మళ్ళీ ఇంకొకటి వెళ్ళి 9 మందికి లెక్క పెడుతుంటాడు. 1 2 3 4 9. ఎప్పుడైతే ముగ్గురున్నర లెక్కలు పెట్టేసరికి 9 వచ్చిందో అందరూ కూడా ఏడ్చుకుంటూ ఒక్కొక్కరైతే నేలమే పడిపోతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి కాలాడి నది మింగేసింది. ఎంత బాధపడుతుంటాడు. ఆ రోజుల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు, ఆవులు వ్యాపారాలు, చేతిలో ఒక కర్ర ఉంటుంది అన్నమాట. ఒక పెద్ద మనిషి వెళ్తున్నాడు అటువైపు నుంచి. వీళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు నాయన, మేము 10 మంది వచ్చాం, చూడండి 10 మంది వచ్చాం, నది ఒకటి మింగేసింది ఒకరికి. ఆయన అక్కడి నుంచి చూశాడు, 10 మంది ఉన్నారు, వీళ్ళు మంచి దద్దమ్మల్లాగా ఉన్నారు అనుకున్నాడు. దగ్గరికి వచ్చాడు, 10వ వ్యక్తి చనిపోలేదు, ఉన్నాడు అన్నాడు. ఆయన ఎవరైనా చెప్పలే, 10వ వ్యక్తి అస్థి, దశమహ అస్థి అంటే దశమ పురుష అంటే 10వ వ్యక్తి ఉన్నాడు. ఎవరు చెప్పలే. ఏడుస్తున్నట్టు ఒక్కొక్కరు అయితే చెట్లు గుద్దేస్తున్నారు, రక్తాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒకటి పోయాడు కదా, ఆల్రెడీ నదిలో కొట్టుకుపోయాడు. 10వ వ్యక్తి పోలేదు, ఉన్నాడు. కొంత ఉపశమనం కలిగింది. ఏడవడం ఆపేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడున్నాడు వెతుకుతున్నారు. ఎందుకంటే ప్రతివాడు వెతకడమే, 10 మంది వెతుకుతున్నారు 10వ వాడి కోసం. అయితే అప్పుడు అంటాడు, మీకు ఒక ఉపదేశం మంత్రం ఇవ్వాలి అంటాడు ఈ పెద్ద మనిషి. ఆ గురువుగారు చెప్పండి ఏం చేయాలి. వరాసు లైన్లో నిల్చోండి, కర్ర పట్టుకున్నాడు. నేను మీ చేతి మీద ఒక్కొక్కటి కొడుతుంటా, మీరు నెంబర్ చెప్తుండాలి అంటాడు. ఫస్ట్ ఒక వ్యక్తి వచ్చాడు, 1 కర్రతో కొట్టాడు, దండంతో 1 అన్నాడు. అలాగ 2వ వ్యక్తి 9 అయిపోయింది, 10వ వచ్చాడు. ఆ 10వ వ్యక్తి ఎవరే కాదు, నువ్వే అన్నాడు. 10వ దెబ్బ కట్టి. మీకేమర్థమవుతుంది, మనం దేవుడి కోసము ప్రపంచం అంతా తిరిగేస్తున్నాం. ప్రపంచమే కాదు, వైకుంఠము, కైలాసము, పరలోకము, పరంధామ అంత ఊహాలోక మనోరథాలు తిరుగుతున్నాం. కానీ ఇంతకీ దేవుడు ఎక్కడున్నాడు? నువ్వే అయి ఉన్నావంటే నేనెలా దేవుడు? నీ 70-60 కేజీలది ఇది దేవుడు కాదు. ఈ ప్యాకెట్, ఈ మూట కదలడానికి ఉన్నటువంటి శక్తి దేవుడు అంటున్నారు శాస్త్రం. మీకు అర్థమైంది కదా. మనం ఎప్పుడైతే మనం లోపలికి చూడమో అక్కడ ఉన్నదని అర్థం. అక్కడ మనం గమనించం. అందుకే మనకు బ్రహ్మదేవుడు ఒక పెద్ద ప్రాబ్లం చేశాడనమాట. మనం ఎప్పుడు కూడా బహిర్ముఖంగా ఉండే విధంగా మనం క్రియేట్ చేశారు. ఉపనిషత్తులు ఏం చెప్పాయి? పరాంచకాని వ్యతృణ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి న అంతరాత్మ కచ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షతు ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్. కఠోపనిషత్తులు ఏమన్నారంటే యమధర్మరాజు, ఏ నచికేత బ్రహ్మ సృష్టి చేసేటప్పుడు సాధారణంగా ఇంద్రియములన్నీ బహిర్ముఖంగా పెట్టి వదిలేశాడు. ఎందుకంటే వీళ్ళందరికీ అంత ఆషామాషగా దర్శనం ఇవ్వకూడదు ఈశ్వర, దానికోసం తపస్సు చెయ్యాలి. అందుకోసం మన వాళ్ళు వాడు అనేకమైన నాన్ వెజ్లు, అనేక రకమైనటువంటి దుష్ప్రవర్తన చేస్తూ వచ్చి అడుగుతాడు, దేవుడు ఎక్కడ చూపెట్టు, దేవుడు ఎక్కడ చూపెట్టు. దేవుడు ఎక్కడ కనిపిస్తుంది? మీరు సినిమాలో చూశారు భక్త ప్రహ్లాద, నారాయణ కుత్ర అస్తి నారాయణ, నారాయణ నాస్తి ఏవా అంటాడు. అదేమంటాడు మనకి అక్కడ ఉన్నటువంటి ఆదిశేష, నారాయణ ఎక్కడికి వెళ్ళి, నారాయణ ఇక్కడే ఉన్నాడు ప్రభు. నారాయణ భయపడి ఎక్కడో పారిపోయి ఉంటాడు. వీడికి కనిపించట్లేదు, అందరికీ నారాయణ అక్కడే ఉన్నాడు. ఎందుకంటే వీడికి ఇంత అహంకారంతో ఉన్నాడు. ఎందుకు కనిపిస్తే చెప్పండి?
అసలు ఓం నమో నారాయణ అంటేనే నిషేధం, బ్యాన్. అక్కడ ఓం నమో హిరణ్యాయ నమః, హిరణ్యాయ నమః ఆ మంత్రం నడవాలి కదా. మరి అలాంటి వారికి నారాయణ ఎందుకు కనిపిస్తాడు? కాబట్టి నారాయణ సర్వంగా వ్యాపించి ఉన్నది, ఆకాశం ఈ లైట్ లాగా. మీరు ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఇదేంటిది? చెయ్యి, ఓకేనా? చెయ్యి. ఇప్పుడు చెయ్యి, మీరు చెయ్యి అంటున్నారు కదా, చెయ్యి కనిపించడానికి కావలసినటువంటి కాంతి గురించి ఎవరైనా చెప్పారా? ఎవ్వరు చెప్పట్లే. గాఢ అంధకార అమావాస్య చీకట్లో చేయి మీకు కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపించదు. మరి చేయి కనిపించడానికి ఏది అవసరమైంది ఇప్పుడు? వెలుతురు. అది మీరు ఇదేంటని మీరేం చెప్పాలి? వెలుతురులో చెయ్యి ఉంది అని చెప్పాలా వద్దా? ఎవరైనా చెప్తున్నారా? చెయ్యి అంటున్నారు మీరు. అందువలన ఏ వెలుతురైతే ఉందో, ఇప్పుడు వెలుతురికి చేయికి ఉన్న సంబంధం ఏమిటి చెప్పండి? వెలుతురికి చేయికి ఉన్న సంబంధం ఏంటి? వెలుతురు అనేది చేయి అంతా వ్యాపించి ఉన్నది, చేయలేటువంటి భాగం కాదు. చేయి నుండి పుట్టిందా వెలుతురు? పుట్టలేదు. చేయిలో ఏమైనా భాగమా? చేయి యొక్క ఏమైనా గుణమా? అంటే వెలుతురు ఏంటి? స్వతంత్రమైనది చేయి కంటే. అర్థమవుతుందా? ఆ వెలుతురు చేయి మొత్తము వ్యాపించి ఉన్నది, వెలుతురు వలనే చేయి తెలుస్తోంది. చూసారా? ఒకవేళ చేయి తీసేసాను అనుకోండి, వెలుతురు ఏమైంది? వెలుతురు కూడా పోయిందా? ఇది జ్ఞానం. అంటే ఏంటంటే ఈ శరీరం ఉంది, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే. ఇది ఒక వ్యవసాయ క్షేత్రం లాంటిది. అర్థమవుతుందా? ఈ క్షేత్రం అనేది మనకి తెలియాలంటే ఒక ప్రకాశం చైతన్యం ఉన్నది. ఈ యొక్క ప్రకాశం వల్ల ఈ ప్రకాశంలో శరీరం వచ్చింది. శరీరం నుండి ఏమీ చైతన్యం పుట్టలేదు, శరీరంలో భాగం కాదు, శరీరం యొక్క ధర్మం కాదు. కానీ ఆ చైతన్యం వల్లనే శరీరం తెలుస్తుంది. చూడండి, అక్కడ డెడ్ బాడీ ఉంటే శరీరం బాగానే ఉంది, బ్రహ్మాండం ఉంది. అమ్మో ఎంత బాగుందని డెడ్ బాడీ, ఎంత బాగుంది, ఏం కదలదు కదా. ఎందుకు? అక్కడ చైతన్యం ప్రకటన అవ్వట్లేదు, అవ్యక్తంకి వెళ్ళిపోయింది. దాని అర్థం ఏంటి? లేదని కాదు. ఇప్పుడు కరెంట్ ఉంది కదా, అక్కడ బల్బ్ పగిలింది అంటే కరెంట్ పగిలిందా? చూసారా? ఈ శరీరం కూడా ఒక బల్బు, దానిలో ఫిలమెంట్ ఉంది కదా, అది మనస్సు. కానీ వెనుక ఉన్నటువంటి శక్తి ఉన్న చూడండి, అది ఉంటుంది కానీ మనకి ప్రకటన అవ్వదు. ప్రకటన అవ్వాలంటే ఏం కావాలి? ఒక ఉపాధి కావాలి, ఒక శరీరం కావాలి. అంటే కరెంట్ ఉందా లేదా తెలియాలంటే బల్బు ఎలా కావాలో, పరమాత్మ బ్రహ్మ అని ప్రకటించుకోవాలంటే శరీరం కావాలి. ఇప్పుడు మీరు చెప్పండి, బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని అనాలంటే శరీరం ఉండాలండి. ఎవరు మాట్లాడతారు? బుద్ధి, మనస్సు. మనసు లేకుండా నేను బ్రహ్మ అని ఎలా చెప్పగలరు? ఒకవేళ నిజంగా ఇక్కడ రాముడు వచ్చి నేను రాముడు అన్నాం అనుకోండి, ఇది ఎవడో రాముడు వేషం మీద వచ్చాడు అంటారు, ఎవరు నమ్మరు పాపం. కృష్ణుడు వచ్చినా రాముడు వచ్చినా మనం పక్కన నెట్టేస్తాం. ఎందుకంటే కృష్ణుడు రాముడు రాకూడదు, గుడిలో ఉండాలి. మీకు అర్థమవుతుందా? కాబట్టి విషయం ఏంటంటే నిజానికి పరమాత్మ నేను అని ప్రకటించుకోవడం మీరందరూ అర్హులు, ఇంక వేరే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఒకటి గమనించండి, మీరందరూ కూడా యాజ్ అన్ యావరేజ్ ఒక 40-50 సంవత్సరాలు అనుకుందాం. 7 సంవత్సరాల వరకు పెద్దగా అవగాహన మనకు లేదు. అంటే 40 సంవత్సరాలు మీరందరూ కూడా ఈ జీవనంలో జీవించారు కదా, ఈ సమాజంలో. మీరు ఒక్కటి చెప్పండి, 40 సంవత్సరాలుగా ఏదైనా మారకుండా ఉన్నదా మీ జీవితంలో? చెప్పండి, ఏమైనా మిగిలిందా? 40 సంవత్సరంలో మారకుండా ఏమైనా ఉందా? ఏమైనా ఉందమ్మా మారకుండా? అంటే మీ ఫ్రెండ్స్ ఏమో ఎనిమీస్ అయ్యారు, మీ మిత్రులు శత్రులుగా మారారు, మంచిగా అమ్మలా చూసుకునే అత్త ఇంత హింస పెడుతుంది, లేకపోతే కూతురులా ఉండే కోడలు ఇలాగ శత్రువులా తయారైంది, నా కొడుకులు కూతురులు అనుకున్నాను వాళ్ళు వదిలిపెట్టేశారు, మా వ్యాపారాలు బాగుంటాయంటే నష్టాలు వచ్చాయి. చూసారు ఇవన్నీ? ఏదైనా మారకుండా ఉన్నదా? ఉన్నదా? ఏమీ లేదు. కానీ ఒకటి గమనించండి, ఇవన్నీ మారుతున్నాయని మీకు ఎలా తెలిసింది? ఒకటి మారకుండా ఉండాలి. మనము ట్రాఫిక్ దగ్గర ఉన్నాము, ఒక ట్రాఫిక్ పోలీసు ఉంటాడు,
అలా ట్రాఫిక్ వెళ్తుంటుంది 3 రోడ్ల జంక్షన్లో. ఆయన కూడా మనతో పాటు స్కూటర్స్ వచ్చాడు అనుకోండి, ట్రాఫిక్ ఎవరు చూస్తారు? ట్రాఫిక్ చూడలేదు. అంటే కదులుతున్న ట్రాఫిక్ చూడాలంటే ఒకటి కదలకుండా ఉండాలి. ఆ కదలకుండా ఉన్నటువంటి మారనిది ఏమిటి అని మనము ఆలోచించాలి. ఏంటి? నేను చిన్నపిల్లప్పుడు నేను అని అన్నాను, అవునా కాదా? కొంచెం యవ్వనంలో వచ్చేటప్పుడు నేను, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు నేను, నాకు ఒంట్లో బాగాలి యశోదలో జాయిన్ అయ్యా. అప్పుడు నేనేమంటే పక్కోడు అంటానా నేనే అంటాను నేను. అప్పటికి కూడా వెంటిలేటర్లు పెట్టారు, ఇంక ఊపిరి పోలేదు కాబట్టి. ఎందుకంటే అప్పటి వరకు మనం వెళ్తుంటాం వెనక, మొదలు విడిచిపెట్టాం. అక్కడ కూడా నేను అనే భావన ఉంటుంది. మీరు మాట్లాడకపోయినా నేను అనేది భావన ఉంటుంది. చూసారా? ఇంతవరకు మీ జీవితంలో మారనిది ఏమైనా ఉందా? ఒక్క నేను అనేది మారట్లేదు, అది ఎప్పటికీ మారదు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ మారనటువంటి నేను విడిచిపెట్టి మారుతున్నటువంటి ఒక రూపానికి దేవుడు అని పేరు పెడుతున్నాం. ఆ దేవుడు ఖచ్చితంగా మారిపోతాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మారే దేవుడు మీకు కావాలా? మారనటువంటి సత్యము నిత్యంగా ఉండే దేవుడు కావాలా? చెప్పండి. మారకుండా సత్యముగా నిత్యంగా ఉండే దేవుడు మనకు కావాలంటే అది కేవలము నేనుగా మాత్రమే ఉండాలి. నేను తప్ప మీరు ఏది పెట్టినా అవుట్. అందువలన రామ ఒక సీతాపతి అయోధ్య రామగా మనం ఒకవేళ తీసుకున్నట్లయితే రామ పుట్టిన తేదీ ఉంటుంది, రామ శరీరం విడిచిపెట్టిన తేదీ ఉంటుంది, కృష్ణ జన్మాష్టమి ఉంటుంది, స్వర్గారోహణం ఉంటుంది. అదే రామ కృష్ణ నేనుగా మీరు తీసుకోండి, అటువంటి రామకి మరణము లేదు, జననము లేదు. అటువంటి కృష్ణకి మరణము లేదు, జన్మ లేదు. అదేవిధంగా మనకు కూడా జననము లేదు, మరణం లేదు. ఎలాగా? నేనుగా. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం, కేవల బ్రహ్మమాత్రం. అహం అహం అంటే నేను నేను, అహం అహం ఇది సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. రమణ మహర్షి రమణ గీతలో ఒకటి చెప్పారు. ఏంటి? హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మ పరమాత్మ నేను నేను అని రూపంగా ఉన్నది. సాక్షాత్ డైరెక్ట్. అంటే భక్తునికి భగవంతునికి అనుసంధానం, అంబికా దర్బార భక్తి అనుసంధానం మరలే మీడియేటర్లు మరలేరు, డైరెక్ట్ అన్నమాట. దాన్ని సాక్షాత్ అంటారు. అంటే ఇక ఈశ్వరుడికి మీకు మధ్యలో ఇంకెవరు లేరు అని అర్థం. ఎప్పుడు నేనుగా తీసుకోవాలి. దాన్నే మనకేం చెప్పారు? నానా చిద్రఘటోదర స్థితమహా దీప ప్రభాభాస్వరం జ్ఞానం యశ్చతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాతమనుభాత్ ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. 4వ శ్లోకం. ఇంతకుముందు మనం ఏం చేసాము అంటే రింగు ఉంది, నెక్లెస్ ఉంది, వడ్డానం ఉంది, బ్రేస్లెట్ ఉంది, ఉంగరం ఉంది, అన్నీ ఉందంటున్నామా? కానీ అదే ఉంగరము మనం కరిగించి వేరే ఆభరణం చేయొచ్చు, కానీ ఉందనేది మారుతుందా? అంటే పరమాత్మ ఉనికి రూపంగా ఉంది. ఇప్పుడేమంటున్నారు? ఉనికిగా ఉండడమే కాదు, చైతన్య రూపంగా ఉంది పరమాత్మ. ఎలా అంటే మీకు ఒక బాగా వెలుగుతున్న ఒక క్యాండిల్ పెట్టండి. క్యాండిల్ పెట్టారు కదా, ఒక కుండ తీసుకొచ్చి దానిలో ఇలా బోర్లు పెట్టండి. అంటే బోర్లించంతే రివర్స్లో మీకేమైనా బయటికి కాంతి వస్తుందా? అప్పుడు మీరేం చేయాలి? ఆ కుండ చుట్టూ కొన్ని రంధ్రాలు చేయండి. అప్పుడు ఈ యొక్క ఆ క్యాండిల్ యొక్క వెలుతురు ఆ కుండంతా వ్యాపిస్తుంది, లోపల వ్యాపించి ఆ రంధ్రముల నుండి బయటికి కిరణాలు వస్తాయి. అవునా? ఇక్కడ కూడా ఒక స్వయం జ్యోతి చైతన్యం ఉంది. అది మొట్టమొదటిసారిగా కుండంతా ఎలాగైతే వ్యాపించిందో
అది మనస్సు అంతా కూడా వ్యాపిస్తుంది. మనస్సు నుండి చక్షు అంటే నేత్రము, శ్రోత్రం అంటే చెవులు, ముక్కు, నాలుక, చర్మము. ఎన్ని ఇంద్రియములు మనకున్నాయి? జ్ఞానేంద్రియములు 5. 5 రంధ్రాలు చేయండి. 5 రంధ్రాల నుండి కూడా మనకు వినికిడి శక్తి, దృశ్య శక్తి, గ్రహణ శక్తి, రుచి శక్తి వచ్చాయి కదా. ఇవన్నీ కూడా ఒక చైతన్య స్ఫురణముగా ప్రకటమవుతుంది. ఇప్పుడు ఇదేంటిది? పువ్వు. మీ అందరికి కనిపిస్తుంది కదా పువ్వు, ఓకే. కానీ ఇది ఏం పువ్వు? ఇది బంతి పువ్వు. మీరు బంతి పువ్వు అని చెప్పారు కదా, కానీ మీ నేత్రములకి ఇది బంతి పువ్వు అని తెలుస్తుందా ఎవరికైనా? బంతి పువ్వు ఎలా చెప్పారు అంటే, ఈ బంతి పువ్వు అనే సమాచారము మీ మనసులో స్టోర్ అయి ఉంది. అందువలన మీకు ఆ మెమరీ లేకపోతే, ఇలాగ నేత్రాలు ఓపెన్ చేసినంత మాత్రం బంతి పువ్వు తెలియకూడదు. దాని వెనక ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. అందువలన మనస్సు సైడ్కి నెట్టామనుకోండి, ఏం కనిపిస్తుంది నేత్రంకి? కేవలము ఒక రంగు, ఆకారం. ఈ పెటల్స్ అండ్ ఎల్లో కలర్, పసుపు రంగు, ఇవి పెటల్స్ అంతే. పలాయన పువ్వు అని చెప్పదు, నేత్రం చెప్పదు, చెప్పేది మనస్సు. ఇప్పుడు మీరు చెప్పండి, రంగు, దీంట్లో రంగు తీసేయండి, దీంట్లో ఆకారం తీసేయండి, ఏమైనా మిగులుతుందా? ఏమైనా మిగులుతుందా? అంటే యావత్తు సృష్టి అంతా కూడా ఆకారము, రంగు తప్ప ఇంకేం లేదు ఈ ప్రపంచం. అవునా కాదా? ఇప్పుడు మీరు నేత్రం మూసుకోండి, ఏమైనా ఉందా? అంటే నేత్రములు లేకుండా రంగులు, ఆకారం కూడా లేవు సృష్టిలో. అవునా కాదా? ఇప్పుడు నేత్రములు పనిచేస్తున్నాయి కదా, దాని వెనుక ఒక ఇంద్రియ శక్తి, అంటే ఒక చైతన్య శక్తి లేకపోతే నేత్రములు కూడా పనిచేయవు. మీకు విషయం తెలుసా? కొంతమంది పడుకునేటప్పుడు కళ్ళు ఇలా ఓపెన్ చేసి పడుకుంటారు. కొంతమంది చిన్నపిల్లలు చేష్టలు కదా, ఇలా అంటుంటారు, ఏముండదు. ఎందుకు? దాని వెనక ఉన్న శక్తి యాబ్సెంట్. అంటే మీకేమర్థమైంది? ఈ సృష్టి అంతా కూడా రంగు ఆకారాలుగా మారిపోయింది. మనం చూడకుంటే రంగు ఆకారాలు లేవు. మన వెనక చైతన్యం లేకపోతే దృశ్యం పని చేయదు. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి మారిందనుకోండి, రంగుల ఆకారం మారుతున్నాయి, వస్తువులు లేవు. నేత్రం లేకపోతే, ఈ చైతన్యం లేకపోతే నేత్రం లేదు, నేత్రం లేకపోతే ఆకారం లేదు, ఆకారం లేకపోతే అసలు ప్రపంచమే లేదు. ఇప్పుడు మీరందరూ కళ్ళు మూసుకోండి. మీకేమి వినిపించింది? శబ్దం. కళ్ళు మూసుకున్న తర్వాత అది ఏం శబ్దం ఎవరికీ తెలియదు, ఒక శబ్దం అంతే. పలాయన వస్తువుని ఎవరైనా చెప్పగలరు చెవులతోని? మీరు కళ్ళు మూసుకొని ఇదేంటి చెప్పండి, ఇదేం వస్తువు అండి ఇది? ఎందుకు? దృశ్యశక్తి మన చెవులకు లేదు. కాబట్టి శబ్దములు అంటే శబ్దం కంటే భిన్నంగా వస్తువులు లేవు. అవునా కాదా? మరి వినికిడి శక్తి కంటే భిన్నంగా శబ్దములు ఉంటాయా? ఉండవు. మరి వినికిడి శక్తి అనేది మీ చైతన్యం కంటే భిన్నంగా ఉందా? లేదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ప్రతి అనుభవానికి, ప్రతి ఆలోచనకి, ప్రతి ఫీలింగ్, భావనకి వెనుక ఉన్నటువంటి సమాన చైతన్యం ఒక్కటే సమానం. ఆ మారనటువంటి చైతన్యమే జీఓడి. ఏంటి? గాడ్ అంటే ఈశ్వర. అది తెలియకపోవడం వలన మనం బయట తిరుగుతున్నాం. జీఓడి తిరిగేసి రాయండి, ఏమవుతుంది? జీఓడి తిరిగేస్తే ఏమవుతుంది? కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు పిల్లలు, ఏమవుతుంది? డాగ్ అయినా మంచిదే, చాలా విశ్వాసమైన జంతువు, దానికంటే ప్రాబ్లంగా ఉన్నారు మన వాళ్ళు, తిరుగుతున్నారు. అందువలన దేవుడు అనేది ఫస్ట్ ఇక్కడ దర్శించిన వాడికే బయట చూడగలడు అంటారు మహాత్ములు. మన లోపల చూస్తేనే బయట చూడగలము. అందువలన ఏ చైతన్యం అయితే ఇంద్రియముల ద్వారా ప్రకటమవుతుందో, జానామి నాకు తెలుస్తుంది అని మనము ప్రకటించుకుంటాను. కానీ అజ్ఞానం ఏం ప్రకటించుకుంటాడు? నేనే తెలుసుకుంటున్నాను. యావత్ ప్రపంచం అంతా కూడా ఈ యొక్క కుండ లోపల ఉన్నటువంటి కాంతి ఎలాగ వస్తుందో, మన లోపల ఉన్న చైతన్యము
అలా ప్రకటమవుతుంది. ఈ సత్యం అంటే ఏంటి? ఉనికి, చైతన్యము. పరమాత్మ అంటే ఏంటి? సత్ అంటే ఉనికి, చిత్ అంటే చైతన్యము. సచ్చిత్ స్వరూపము అంటారు దాన్ని, ఆత్మ. ఇప్పుడు చూడండి, నేను అనేది మీ ఒక్కరికే సొంతం కాదు, ఇక్కడ అందరూ నేనే అంటారు. అంటే నేను అనేది వ్యాపకము. ఈశ్వర వ్యాపించిన వారు ఉన్నారా కాదా చెప్పండి? ఈ నేనుగానే వ్యాపించి ఉంటుంది, దానికే ఆత్మ అని పేరు. వ్యాపకత్వాత్ ఆత్మ. ఇప్పుడు అర్థమైంది కదా? అందువలన పరమాత్మ అంటే పలైన ప్రదేశానికి, పలైన సమయానికి, పలైన ఆకారానికి మనం పరిమితం చేసామనుకోండి, ఈశ్వరుని మనము పరిమితం చేసినట్టు అవుతుంది. అవజానంతి మామూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూత మహేశ్వరం. భగవద్గీతలో కృష్ణ అన్నారు, వీళ్ళందరూ కూడా నా భక్తి పేరుతో నన్ను అవమానిస్తున్నారు అన్నారు ఆయన. ఎందుకు? కేవలము ఈ మురళి పట్టుకొని ఇలా వంకగా ఉంటాడు కృష్ణ. ఆయన ఒక శుద్ధాన్ని నిల్చోడు, ఎప్పుడు తిన్నగా ఎప్పుడు నిల్చొని ఉండదు, ఎప్పుడు వంక సైడ్గా ఉంటాడు. అందువలన మనము కేవలము ఆ ఒక్క రూపాన్ని పరిమితం చేశాం. ఎవరిని? కృష్ణ పరమాత్మ. ఆయనేమంటున్నారు, నేను ఒక్క రూపానికి పరిమితమై లేని ముర్రో, నేను సృష్టి అంతా కూడా చైతన్యంగా ఉన్నాను ఆయన చెప్పుకుంటాను. మనమేమంటున్నాము, అది కాదు సుమా, నువ్వు దీనికే పరిమితమై ఉన్నావు అంటున్నాము. అందుకే ఆయన 2 సార్లు చెప్పాడు గీతలో, 7వ అధ్యాయము 9వ అధ్యాయంలో సేమ్ శ్లోకం. అవజానంతి మామూఢా, నా గురించి తెలుసుకోకుండా నన్ను పరిమితం చేస్తున్నారు, ఒక మనిషి రూపానికి పరిమితం చేసేస్తున్నారు నన్ను. మరి నా స్వరూపం ఏమిటి? సకల మమ భూత మహేశ్వరం, అన్ని ప్రాణుల్లో ఉన్నటువంటి చైతన్య స్వరూపం నేను అని కృష్ణ చెప్తున్నాడు. మనం ఒప్పుకోవట్లేదు మనమేంటో, ఆయన్ని కూడా మనము తప్పుపడుతున్నాం. మేము దీనికి పరిమితమై ఉన్నాం, నువ్వు కూడా దానికే పరిమితమై ఉండు అంటున్నాం. దేనికి? భక్తి పేరుతో. మళ్ళీ ఆయన భక్తులుగా. అందువలన ఇది మన అజ్ఞాని పరాకాష్ట. అందువలన ఇది చాలా కష్టం కదా. నేనేం చెప్పాను మీకు? అంత సులభం కాదు. మీరు అనుకుంటారు, స్వామీజీ మీరు చెప్పింది చాలా బాగుంది, కానీ కష్టం. ఎవరూ సులభమని చెప్పట్లే, కానీ ప్రయత్నించాలి. ఎందుకు? దీనివల్ల మీకు ప్రయోజనం ఉంది. ఎప్పుడు నేను ఒక ద్వైత బుద్ధిలో ఉన్నామనుకోండి, మీరు వేరు నేను వేరు, అప్పుడు ఎప్పుడు మీ నుంచి నాకు అభద్రత భావమే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీరు మంచిగా ఉన్నారు, వెనకెట్టి మీరు నన్ను తిడుతుంటారు ఏదో ఒక రకంగా. ఎంతమంది ఒక కుటుంబంలోనే మొత్తం హైకోర్టులకు వెళ్ళండి, ఆ సూట్లన్నీ కూడా ప్రాపర్టీ సూట్లు ఎక్కువ ఉంటాయి. ఒక కుటుంబం, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తండ్రి కొడుకులు, తల్లి కూతురు, అన్నీ ప్రాపర్టీ కేసులే. రక్త సంబంధం అంటారు, రక్తమే తొందరగా మారిపోతుంటుంది మనకి. మన రక్తం ఎప్పుడు కూడా చెక్ చేసుకోండి వెళ్ళండి. కాబట్టి రక్త సంబంధం మారకూడదు అని మన జ్ఞానం. కాబట్టి సృష్టిలో మారదంటూ ఏమీ లేదు. ఒకటి ఉంది, నేనుగా నువ్వు అందరినీ గమనించుకుంటే, గుర్తిస్తే నువ్వు ఇక సాక్షాత్ శ్రీకృష్ణుడి వలె లీలలు చేస్తారు. లేకపోతే కంసుడు వలె భయపడుతూ బ్రతుకుతుంటారు. బలరాం వచ్చేసాడు, కృష్ణ వచ్చేసాడు, బలరాం వచ్చేసి కృష్ణ వచ్చేసాడు. భయం ఎవరికి? కంసుడికి. తెలుసుకుంటే కృష్ణలీల, తెలియకపోతే కంసగోళ అంటారు దీన్ని. మీకు అర్థమైందా? సో కంసగోళ కృష్ణలీలకి చిన్న డిఫరెన్స్ అనమాట. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఈ తత్వాన్ని తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు. అందుకే కొంతమంది ఏమంటున్నారు, దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలా, దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలా బుద్ధిం చ శూన్యం విదుః, బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః. మాయాశక్తి విలాసకల్పితమహా వ్యామోహ సంవారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ తత్వాన్ని చాలామంది పండితులు కూడా, పెద్ద శాస్త్రాలు చదివిన వాళ్ళు కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.
కొంతమంది ఉంటారు ఈ శరీరమే పరమాత్మ అంటారు. కావో పీవో మజా మజా కరో మర్ జావో, ఆ సిద్ధాంతం. వాళ్ళని చారువాకులు అంటారు. అంటే వాళ్ళు ఏంటంటే ఇంక చనిపోయిన తర్వాత ఏం మిగలదు, నీవేంక భ్రమలు పడకు, అప్పు చేసుకున్నంత చేసుకొని తిను, అయిపోయిందా, నో ప్రాబ్లం అంటారు. రుణం కృత్వా ఘృతం పిబేత్. రుణం కృత్వా, అప్పు చేసి, పప్పు కూడా అంటారు కదా మన వాళ్ళు, అప్పులప్పారో అప్పు చేసి పప్పు కూడా వింటుంటాం మనం. దీని అర్థం ఏంటి, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, అప్పు తీసుకో, ఖర్చు పెట్టు, తీర్చవా, నువ్వు తీర్చని ఎవరన్నారు నీకు, పోయిన తర్వాత ఎవరు చూస్తున్నాడు, ఈ సిద్ధాంతం అన్నాడు వాళ్ళది. ఇది చార్వాకులు అంటారు. చారు అంటే ఏంటంటే మధురమైనటువంటి వాకు, మిఠా మిఠా అనిపిస్తుంది. ఎవరికైతే పని పాటు చేయలేరో వాళ్ళకి సిద్ధాంతం నచ్చుతాయి, బాగుంది ఇది అనుకుంటారు. ఎందుకంటే ఏం చేయక్కర్లేదు కదా. అందుకే కదా ఇప్పుడు అందరూ కూడా లోన్లు పెట్టేసి దేశాలు దాడి వెళ్ళిపోతున్నారు. మీకు తెలుసా, ఒకప్పుడు వాళ్ళు రాజుల్లా తిరిగారు వ్యాపారవేత్తలు, ఈరోజు దేశంలో అడుగు పెడితే జైలు డైరెక్ట్గా. ఈ అప్పు చేసి ఇదే అనమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకళ్ళు అంటారు ఈ శరీరమే పరమాత్మ. ఇంకొందరు వచ్చారు శరీరం కాదండి, ప్రాణం, శ్వాస, ఈ శ్వాస అనేది పరమాత్మ. ఇంకొందరు అంటారు ఇంద్రియాలు పరమాత్మ. ఇంకొందరు అంటారు ఆలోచనలు వస్తున్నాయి కదా అది పరమాత్మ. ఇంకొందరు అంటారు అసలు పరమాత్మే లేదు, నీ భ్రమ, అంతా శూన్యం శూన్యం అంటారు. మీకేమర్థమైంది? ఎంతమంది తత్వవేత్తలు వచ్చారు ఇందులో చెప్పండి. మరి పెద్ద శాస్త్రాలు చదువుకొని అన్ని శాస్త్రాలు చదివి లాస్ట్కి వచ్చి ఏం లేదు శూన్యం అంటారు. శూన్యం ఉందని చెప్పడానికి ఒకరు ఉండాలో వద్ద చెప్పండి. మీలో ఒకరు వచ్చారు, అమ్మ ఆ గదిలో ఎవరో ఉన్నారో లేదు చూసురా అమ్మ అంటాం. ఆ అమ్మగారు తలుపు తీసి స్వామీజీ ఎవరూ లేరు. మరి నీ సంగతి ఏంటి, నువ్వు ఉన్నావా లేదా? ఇప్పుడు ఎవరూ లేరంటే నువ్వు ఉన్నావా లేదా అంటే లేదు అని చెప్పడానికి మనం ఉండాలి కదా. శంకరాచార్య అదే చెప్పారు, నువ్వు శూన్యము శూన్యం అంటున్నావు, ఇంతకీ నేను లేనని ఎవరైనా అనుకుంటారా? నేను నాస్తియేవా, నేను లేనండి అని ఎవరైనా అన్నారు ఎప్పుడైనా? అవునా కాదా? కాబట్టి ఈ తత్వం అత్యంత సూక్ష్మమైనది, ఇది ఎవరికి అర్థం కాదు. ఎవరికి అర్థం కాదు? ఉదాహరణలు చెప్పారు. ఎవరైతే నేను శరీరం అని అభిమానం పడతారో వాళ్ళు స్త్రీలు అన్నారు ఇక్కడ. అందువలన ఈ యొక్క శ్లోకంలో స్త్రీలు అనేసరికి మీరు భయపడకూడదు, ఇదేంటి శంకరాచార్య స్త్రీలకు వ్యతిరేకమా అని అనుకుంటారు చాలామంది. దాని అర్థం ఏంటంటే చూడండి, ఏ మగవాడైనా సరే చిన్న పిరికితనం చూశారనుకోండి, నువ్వు గాజులు వేసుకోవయ్యా అంటారు. ఎందుకు? నువ్వు దేనికి పనికిరావు, గాజులు వేసుకో అంటారు. అవునా కాదా? గాజులు వేసుకొని జుట్టు కట్టుకొని పూలు పెట్టుకోమంటారు. ఎందుకు? అక్కడ ఆడవాళ్ళకి ఇన్సల్ట్ కాదు, నువ్వు పనికిరావు అని అర్థం. అందువలన ఇక్కడ దేహాభిమానం చూసుకున్నారు అంటే స్త్రీలకు ఎందుకు అంటారంటే, ఒక తల్లి ఇంటికి డ్రైవర్, ఇల్లు నడిపించాలండి. మనము ఈరోజు ప్రయాణంకి వచ్చాం బయటికి, ఇంటి అందరం ట్రావెలింగ్లో అలసిపోయాం, ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే నేను రిఫ్రెష్ అయిపోయి కూర్చుంటా, ఏం పని పాటు చేయను. అమ్మ టీ, మరి నీతో పాటు అలసిపోయి వచ్చినటువంటి తల్లి కూడా కూర్చోవాలి కదా రిఫ్రెష్ అయిపోయి, ఆవిడ కూడా కూర్చుంది, టీ ఎవరు చేస్తారు? మీకు అర్థమవుతుందా? మనం రాత్రి 9 గంటలకు వెళ్తాం, ఇది ఏదో ఒక జర్నీ చేసి, అందరం కూడా అలసిపోయామని ఎవరు కూడా రెస్ట్ తీసుకుంటారు. అందరు కూడా వంట ఎక్కడి నుంచి వస్తుంది, అందరూ రెస్ట్ తీసుకుంటే. అంటే ఒక స్త్రీకి డబుల్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట ఇంట్లో. అందుకే వాళ్ళ సమయం తక్కువ, వాళ్ళు ఇలాంటి విచారణ చెయ్యలేరు. కాబట్టి వాళ్ళతో సమానంగా మీరు కూడా ఉన్నారని చెప్పడానికి స్త్రీలు అని అన్నారు శంకరాచార్య. స్త్రీ, బాల, బాల అంటే బాలకులు అంటే చిన్నపిల్లలు, చిన్నపిల్ల మనస్తత్వం, అంత మెచ్యూరిటీ ఉండదు కదా. వాళ్ళు ఏమంటారంటే, ఒక చిన్నపిల్లడికి ఒక చాక్లెట్ మీరు తీసుకుని ఊరుకోడు. మీరు 100 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు నాకు వద్దు, నాకు చాక్లెట్ కావాలంటే. అవునా కాదా? ఇంకొకసారి వాళ్ళు కొట్టుకుంటారు, నా బిస్కెట్ మీద పులి ఉన్నది, నాకు పులి కావాలి. ఇంకొక బిస్కెట్ మీద పిల్లి ఉన్నది, పిల్లి నాకు వద్దు అంటారు. పిల్లి పులి కొట్టుకుంటారు పిల్లలు. కానీ రెండు ఏంటి? ఒకటే మైదా పిండి, ఏదో మెటీరియల్ ఒకటే. ఆ విధంగా ఈ తత్వం వీళ్ళకి అర్థం కాదు. అంటే బాలలు లాంటి వాళ్ళు ఎవరు? పెద్ద పెద్ద తత్వవేత్తలు. స్త్రీ, బాల, అంధ. అంధ అంటే ఎవడైతే ఇంద్రియములే పరమాత్మ. ఇప్పుడు 4 గుడ్డి వాళ్ళు వెళ్ళారు. 4 గుడ్డి వాళ్ళు ఎంతమంది? 4. వాళ్ళకి ఏనుగు ఎలా ఉందని అడిగారట ఒకరికి. ఒకటి పట్టుకున్నాడు ఇలా కాలు,
ఏనుగంటే స్తంభంలాగా ఉంటుంది అన్నాడంట. ఏనుగు ఎలా ఉంటుంది? ఇంకొకటి వెళ్ళి చెవులు పట్టుకున్నాడంట, ఏనుగంటే చాటలాగా ఉంటుంది అన్నాడంట. మీకు అర్థమవుతుందా? అంటే ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్క అంగం పట్టుకొని ఏనుగంటే ఇదే అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ ఒక్క వ్యక్తి అయినా సరిగ్గా ఏనుగు గురించి చెప్పాడా? ఆ విధంగా ఈ తత్వం కూడా వాళ్ళకి ఒక అంగం మాత్రమే తెలుస్తుంది, మిగతాది పూర్తిగా అర్థం కావట్లేదు. అందువల్ల వాళ్ళు అంధులతో సమానము. స్త్రీ, బాల, అంధ, జడ. ఒకడు అంటాడు మనస్సు ఆత్మ, మనసు జడము, కానీ మనసులో ప్రతిబింబం వలన చేతనం వచ్చింది. మీరు ఒకటి చూడండి, ఇనుము ఉన్నది కదా, ఇనుము కదులుతుందా? కానీ అయస్కాంతం పక్కన పెడితే అయస్కాంతం వలన కదులుతుంది, కేవలం ఇనుము కదలదు. మరి మనస్సు కూడా జడము, అది చైతన్యముకు సమీపంలో ఉండడం వలన చేతనం వస్తుంది. కానీ వీళ్ళేమంటారు? మనసు ద్వారా ప్రకటమవుతున్నదే ఆత్మ అంటారు. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు జడబుద్ధులు అన్నారు. జడ, స్త్రీ, బాల, అంధ, జడ, ఈ 4 రకాలుగా తత్వాన్ని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు? మాయాశక్తి విలాస కల్పిత మహా, ఈ మాయా అంధకారం అలాగా ముంచింది కాబట్టి వీళ్ళకి సత్యము బాధపడట్లేదు. మరి ఆ మాయాశక్తిని సర్వనాశనం చేసి అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ, ఆ మాయని దాటించి మిమ్మల్ని ఆత్మతత్వంలో తీసుకెళ్ళే దక్షిణామూర్తికి మనం నమస్కారం పెట్టాలి వద్దా? తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంవరణతో యోభుసు సుప్తఫుమా ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. చూసారా? ఇప్పుడు మీ అందరికీ తెలుసు గ్రహణాలంటే చాలా పట్టింపులు ఎక్కువ మీకు. సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, గ్రహణాల్లో ఉంటాం మనం అందరం. ఇక్కడ శంకరాచార్య ఏమంటున్నారంటే రాహువు అని ఒకటి ఉంటుంది, మీకు పురాణాల్లో వింటారు. ఈ క్షీరసాగర మంతనంలో ఈ దేవతలతో కూడా అడ్డగా దాక్కొని ఆయన కూడా అమృతం సేవించాలని ప్రయత్నిస్తారు. ఎవరు? రాక్షసులు. అప్పుడు ఈ రాహు అనే దేవత ఈయన రాక్షసుడు అని చెప్తాడు. ఎప్పుడేమవుతుంది? వెంటనే దొరికిపోయాడు కదా, అప్పుడు విష్ణు సుదర్శనం వదిలేస్తాడు. ఆయన ఫ్రీకి తిరుగుతుంటుంది ఒకటి, ఈ జావులి తిరుగులాగా ఒక్కసారి విడిచిపెట్టేశాడు. ఇంకా ఆ రాహు అనేవాడికి ఈ తల ఉంటుంది తప్ప మొండి ఉండదు. లేకపోతే ఇంకొక ఏమంటారు? కేతు అంటారు. వాడికి తల ఉంటుంది, మొండి ఉండదు. ఒకటి మొండి ఉంటుంది, తలకాయ ఉండదు. ఈ విధంగా ఉంటాయి. కానీ సైంటిస్టులు ఏం చెప్పారు? రాహు కేతువులు లేవు, ఒక ఛాయాగ్రహం ఉన్నది అంటారు. ఎందుకు ఛాయాగ్రహము? భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నది. అందువలన సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ, తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూమి. సో ఈ తిరగడం వలన ఒక్కొక్కసారి సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది మనకి. అదేవిధంగా ఆ యొక్క రెండో వైపు ఈ చంద్రునికి భూమికి మధ్య ఆ సూర్యుని యొక్క నీడ పడింది అనుకోండి, చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి దీనికి ఛాయాగ్రహం అంటారు. ఓకేనా? కానీ ఈ ఛాయాగ్రహం దీర్ఘకాలం ఉండదు. అయితే ఏమంటుంది ఇక్కడ? రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్. ఎప్పుడైతే గ్రహణ సమయంలో మీ సూర్యుని కానీ చంద్రుని కానీ మీరు చూడలేరో, మీ ఆత్మ ప్రకాశం దాన్ని ఎవరూ కప్పలేరు. ఈ గ్రహణము సూర్యుని చంద్రుని ఆపలేదు, కానీ ఒక నీడలాగా ఆపుతుంది కొంత సమయం. కాబట్టి మన ఆత్మ జ్యోతి, ఆత్మ చైతన్యాన్ని కూడా అజ్ఞానం అనే ఛాయ అమాత్రం కప్పి వస్తుంది. మీరు చూడండి, సూర్యునికి ఒక్కొక్కసారి మనకు మేఘాలు దట్టంగా ఆపేస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు? మేఘాలు సూర్యుడిని కప్పేసాయి అనుకుంటాం మనం.
కానీ నిజానికి మేఘాలు ఎక్కడ ఉన్నాయి, సూర్యుడు ఎక్కడో ఉంటాడు. మనం ఒక్కోసారి ఫ్లైట్లో వెళ్తుంటాం. నేనే అబ్జర్వ్ చేసి చాలాసార్లు మేఘాలు దట్టంగా ఉంటే మేఘాల పైనుండి వెళ్తుంటుంది ఫ్లైట్. మన కింద ఉండేమనుకుంటాము, అబ్బా సూర్యునికి ఎలా కప్పేశాయో, సూర్యుని దరిదాపులు ఉండవు అసలు మేఘాలు. దీన్ని బట్టి మనకేమవుతుంది, ఆ గాలికి మేఘాలు ఎప్పుడైతే చెదిరిపోతాయో సూర్యుని ప్రకాశం యథావిధిగా, లేకపోతే ఎవరికైనా టార్చ్ లైట్ తీసుకురండి సూర్యుని చూద్దాం అని ఎవరిని అడిగారా? ఇప్పుడే మేఘాలు వెళ్ళిపోయి సూర్యుడు వెలుగుతుండడం లేదు తెలియాలి, టార్చ్ లైట్ తీసుకుంటామా? ఎందుకనం? సూర్యుడి స్వయం ప్రకాశం. మీకు అర్థమవుతుందా? సూర్యుడి స్వయం ప్రకాశం. మరి రేపు పౌర్ణమి రోజున వచ్చినాడు కాంతి సంగతి ఏంటి? రాత్రి చంద్రుడి స్వయం ప్రకాశం కాదు, అది సూర్యుని ప్రకాశం చంద్రుని మీద పడుతుంది. చంద్రుని ప్రకాశం వలన భూమికి ప్రకాశం వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? సూర్యుడు ఎలాగైతే స్వయం ప్రకాశమో మన ఆత్మ స్వయం ప్రకాశము. మనస్సు చంద్రుడి లాంటి స్థానం మనస్సుది. చంద్రుడు ఎలాగైతే చైతన్యం పొందిందో, సూర్యుడి ప్రకాశం చంద్రుడు ఎలాగైతే వెలుగుతున్నాడో, ఆత్మ నుండి మనస్సు వెలుగుతుంది. మనస్సు నుండి ఈ ప్రపంచమంతా మనము తెలుసుకుంటున్నాము. మీకు అర్థమైందా? అంటే మనము పున్నమి నాడు పౌర్ణమి రోజు రేపు మీకు అంతా వెలుతురు చూస్తుంటారు. వెలుతురు చూసేటప్పుడు ఈ బయట చూసే వెలుతురు నుండి చంద్రుని వెలుతురుని మీరు చూడాలి. ఫస్ట్ చంద్రుని వెలుతురు చూస్తూ ఇది చంద్రుని వెలుతురు కాదు, సూర్యుని వెలుతురుగా ఎవరైతే తెలుసుకుంటారో వారు జ్ఞానులు. ఫుల్ మూన్ డే పార్టీ సముద్ర తీరాలకు వెళ్ళిపోతారు, పెద్ద డిన్నర్లు పార్టీలు అనుకో. వాడికి ఫుల్ మూన్ డే పార్టీని, మూన్కి లైట్ లేదని తెలియదు. చంద్రుని లైట్ రా బాబా అంటే నమ్మరు. మీకు అర్థమైంది కదా? అందువలన మనకి కనిపిస్తున్నది చంద్రుడే. దగ్గరలో ఏమైనా సూర్యుడు ఉన్నాడా? లేడు. కానీ ఎవరు వెలుగది? ఇప్పుడు మన మనస్సు బుద్ధి మన శరీరంతో మన చేతనం కనిపిస్తుంది. కానీ వాస్తవానికి దీనికి అంత శక్తి ఉందా? ఇది పంచభూతాల కలయిక. అందుకే డెడ్ బాడీ 24 గంటల తర్వాత దగ్గర మనం ఉండలేం. అంటే 5 పంచభూతాల్లో అలాగ కలిసిపోతుంది మన శరీరము. అర్థమవుతుందా? అయితే ఇది ఎలాగా? సన్మాత్ర కరణోపసంవరణత. మీరు ఎప్పుడైతే ఈ ప్రపంచముతో వ్యవహారం చేస్తున్నాం కదా, దేంతో చేస్తున్నాము? ఇంద్రియ వ్యాపారము. ఈ ఇంద్రియముల వెనక్కి మీరు మరలించి రెస్ట్లోకి వెళ్ళారనుకోండి, గాఢ నిద్ర. అక్కడ ఎవరున్నారు? ఏమి లేదు, కేవలము సత్ మాత్రం ఉన్నది. సత్ అంటే ఉనికిగా ఉన్నది. మీరున్నారు, కానీ గాంధారు వలె గంతలు కట్టుకొని ఉన్నారు. మీరు ఎక్కడున్నారో మీకు తెలియదు, చీకటి. కానీ లేచిన తర్వాత మనం ఏమంటాము? అమ్మయ్య ఎంత సుఖంగా నిద్రపోయానండి, కానీ ఏమి తెలియలేదు, చీకటి అంట. నిద్ర నుంచి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఎటువంటి అనుభవం చెప్తారు అంటే, మీకు అదృష్టవశాత్తు కలలో గట్రా లేకుండా హ్యాపీగా నిద్ర పడితే ఎటువంటి అనుభవం వస్తుంది? హ్యాపీగా నిద్రపోయామంట. మీరు నిద్రపోతే మీకు ఆ సుఖం వచ్చిందా, పక్కింటి వాళ్ళకి వచ్చిందా? అంటే నేను నిద్రపోయాను అంటున్నారా లేదా? అంటే నిద్రావస్థలో మీరు ఉన్నారా లేదా? నిద్రలో ఉన్న సమయంలో మీకు తెలియదు, కానీ నేను నిద్రపోయాను. చూసారా? ఒక స్మరణ మనకి రావాలంటే ఆ అనుభవం మనకు కలిగి తీరాలి. అప్పుడే మీకు స్మరణ మనకి స్టోర్ అవుతుంది. మరి గాఢ నిద్రలో నేను ఉన్నాను అని మీకు స్మరణ వచ్చిందంటే గాఢ నిద్రలో మీరు ఉన్నారా లేదా? దాన్నే ప్రత్యభిజ్ఞ అంటారు. ఏమంటారు? ప్రత్యభిజ్ఞ. నేను ఒకప్పుడు నాకు జరిగిన విశేషం మొన్న విజయవాడ వెళ్ళక ముందు ఒకసారి జరిగింది. ఏంటి జరిగింది? ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్గా ఉన్న, పని పాట లేకపోతే స్టూడెంట్ లీడర్ అవుతారు. చదవరు కదా, చదవని వాళ్ళు స్టూడెంట్ లీడర్. చదువుకున్నాడు బ్రహ్మాండం చదువుకున్నాడు, ఆడి కింద లీడర్షిప్. సో స్టూడెంట్ లీడర్గా ఉండేటప్పుడు కొంతమంది మాకు పరిచయం. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత హిమాలయ వెళ్ళిపోయాం, సన్యాసం అయిపోయి. అప్పుడు గెడ్డం లేదు, ఇప్పుడు గెడ్డం వచ్చింది. అప్పుడు ఈ సన్యాసి వ్యాసం లేదు, సన్యాసి వ్యాసం వచ్చింది. ఆ పేరు మారిపోయింది, ఈ పేరు. చూసారా? ఒక వ్యక్తి కలిసి మీరు ఆయనేనా అంటే ఏంటి? అప్పుడు విశాఖపట్నం తీసేయాలి, ఇప్పుడు ఋషికేశ్ తీసేయాలి, అప్పుడు ఆ పేరు తీసేయాలి, అప్పుడు ఆ ప్యాంటు షర్టు ఆ జీను
టక్కు టిప్పు టాప్ ఉంటాయి కదా, షూటు బూటు కోటు. ఆ షూటు బూటు కోట్లు తీసేయాలి. ఇప్పుడు ఈ సన్యాసి కాషాయాస్త్రం తీసేయాలి, ఇక్కడ సన్యాసనామం తీసేయాలి. అన్ని అటు ఇవి ఆ దేశకాల పరిస్థితులు, ఈ దేశకాల పరిస్థితులు తీస్తే ఏం మిగులుతుంది? ఆయనే ఈయన. అర్థమైంది మీకు? ఆయనే ఈయన. సోయం సమ్ XYZ అయం స్వామి. అప్పుడున్నటువంటి XYZ పర్సను ఈ స్వామే. చూసారా? మీకు అర్థమవుతుందా? అందువలన అక్కడ ఉన్నటువంటి పరమాత్మ మాయా అనే ఒక శరీరం ధరించి ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మీరు ఈ శరీరం పంచభూతాత్మైనటువంటి ప్రారబ్ధం అనే చిన్న కర్మ ధరించి ఉన్నారు. కానీ రెండింటిలో ఉన్నది ఆయనే ఈయన. ఆ దక్షిణామూర్తి ఈ అజ్ఞాన భ్రమలో ఉన్న దక్షిణామూర్తి. అర్థమైందా? అందువలన యప్రత్యభిజ్ఞాయతే ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే. ఎప్పుడైతే స్వప్నం నుండి ఎలాగైతే మీరు మేల్కొంటారో, ఈ దీర్ఘ స్వప్నం నుంచి మీరు మేల్కొన్నప్పుడు సాక్షి స్వరూపంగా మీరంతా దర్శిస్తుంటే నేనే చిదానంద రూప శివోహం శివోహం. ఆ దక్షిణామూర్తి స్వరూపతత్వానికి నమస్కారములు. బాల్యాదిస్వపి జాగ్రదాదిసు తథా సర్వాస్వవస్త్వాస్వపి వ్యావృత్తాస్వను వర్తమానం ఇత్యంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు మనం చూసాం ఏంటి, మనకి అనేక సర్వకాల సర్వ అవస్థలు అంటారు. అంటే బాల్యము, కౌమారము, యవ్వనము, మధ్య వయస్సు, వృద్ధాప్యం, జాగ్రత్త అవస్థ, స్వప్నము, సుషుప్తి. ఈ అన్ని అవస్థల్లో సమానంగా ఉన్నదేంటి? ఇప్పుడు చూసాం మనం. మీ 40-50 సంవత్సరాల్లో మారనిదేంటి? అహం. అహం మన హృదయంలో స్ఫురణ. కానీ మనమేంటి, అక్కడ పిలుస్తున్నది మై డియర్ లుక్ ఎట్ హియర్, లుక్ ఎట్ హియర్ అంటుంది. ఇక్కడ నో ఐఆమ్ బిజీ మనం అంటున్నాం. ఆల్వేజ్ రిమైండ్ చేస్తుంది మనకి, అప్పుడప్పుడు రిమైండ్ చేస్తుంది. జ్వరం రావడము, అప్పుడైనా నన్ను గుర్తుంచుకుంటారా అని జ్వరం ఇస్తుంటుంది. మనమేం ట్యాబ్లెట్ వేసుకుని మర్చిపోతుంటాం. అప్పటికి ఏదో ఒక హెడ్ఏక్ ఇస్తుంటుంది, అయినా మనం గుర్తుపెట్టుకోవట్లే. ఇంకొక ఏదో మెడిసిన్ వాడుకుంటాం మనం. అంటే మనకి ఎన్ని బెల్స్ కొడుతున్నా, ఎన్ని సిగ్నల్స్ ఇస్తున్నా మనం మాత్రం బయట బిజీ. ఎన్ని సిగ్నల్స్ ఇస్తున్నారండి పాపం, ఆయన పిలుస్తున్నాడు, అయినా మనం పట్టించుకోవట్లేదు. ఇది ఎలాంటిదంటే, ఢిల్లీలో ఒక వ్యాపారి, పెద్ద వ్యాపారస్తుడు. ఆయన ఎక్కడికి పోవాలి? మద్రాసు పోవాలి. వ్యాపారం అంతా బిజినెస్ అయిపోయింది, క్యాష్ అంతా చేసుకున్నాడు, పెద్ద కట్ట. అప్పుడు ట్రైన్ బుక్ చేశాడు, నిజాముద్దీన్ టు మద్రాస్. ఆ డబ్బులు చూశాడు ఒక వ్యక్తి. ఈయన డబ్బులు ఎలాగైనా మనం కొట్టేయాలి. మీకు అర్థమైందా? ఈయన డబ్బులు ఎలాగైనా మనం కొట్టేయాలి. ఆయన ఫస్ట్ క్లాస్ టికెట్ తీశాడు వ్యాపారి. ఈయన కూడా సూటు బూటు కోటు కదా, ఫస్ట్ క్లాస్ టికెట్ తీశాడు కరెక్ట్గా ఆయన ఉన్న ప్లేస్లో. సరిగ్గా ఎదురు కూర్చున్నారు. మీరు ఎక్కడికి వెళ్తారు? మద్రాస్. ఐఎమ్ ఆల్సో మద్రాస్. అది కూడా మద్రాస్. పని పట్ల ఇది కొట్టడమే కదా డబ్బులు. మీది తినాలి, మాది తినాలి, ఫ్రెండ్షిప్. నేను మద్రాసు, మీరు మద్రాసు. సో ఇద్దరు అలా వెళ్ళారనమాట. ఇలాగా ఇప్పుడు ఢిల్లీ నుండి మద్రాసు రావాలంటే 3 రోజులు పడుతుంది ట్రైన్, మీకు తెలుసు కదా. సో ఆయన ఏమనుకున్నాడంటే, ఫస్ట్ రోజు ఎలాగైనా డబ్బులు కొట్టేయాలి ఆయన ప్లాను. అది ఒక ప్రొఫెషన్, అది అంతే. కూర్చున్నారు. ఈయనకి అర్థమైపోయింది వ్యాపారస్తుడికి. ఆయన మామూలుగా ధోతి కట్టుకున్నాడు, పంచి, కానీ మహామేధావి వ్యాపారస్తుడు కదా. అయితే ఏమవుతుందంటే, పగలంతా కబుర్లు చెప్పుకొని మాట్లాడుతున్నారు. రాత్రికి అలాగని పడుకుంటారు కదా, డబ్బులు కొట్టేద్దాం అని ప్లాన్ అయింది. ఈయన ఏం చేశాడు వ్యాపారి, ఈవినింగ్ అయ్యింది, ఒక నైట్ డ్రెస్, మీకు తెలుసు కదా, పాతకాలము పెద్దవాళ్ళు ఈ ముడుకుల వరకు వస్తుంది, ఒక పెద్ద నిక్కర్లాడు తీసుకుంటారు అన్నమాట. నిక్కర్లు వేసుకొని బాత్రూమ్కి వెళ్ళి బాగా రిఫ్రెష్ అయ్యి వచ్చి ఏదో అల్పాహారం తిని పడుకున్నాడు. ఈయన వెళ్ళొచ్చిన తర్వాత ఈ దొంగ కూడా వెళ్ళాడు. ఆయన కూడా రిఫ్రెష్ అయ్యి వచ్చి పడుకున్నాడు. పడుకుంటే రాత్రంతా వెతికాడు. ఎక్కడ ఈ ఎవరైతే వ్యాపారి పడుకున్నాడో ఆ బెర్త్ మొత్తం వెతికాడు, డబ్బులు దొరకలే.
ఇక ఎర్లీ మార్నింగ్ టైం అయిపోయింది. వెంటనే వ్యాపారం లేచాడు. ఇక వెంటనే బ్రష్ ఆయన ఒక వేప పూల తెచ్చుకున్నాడు, బ్రష్ కూడా కాదు. ఆ బాత్రూంలోకి వెళ్ళి అనేక శబ్దాలు చేస్తారు కదా పెద్దవాళ్ళు, చేసి వచ్చారు. అప్పుడు వెంటనే ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఈయన వెళ్ళాడు అనమాట, దొంగ. ఆయన కూడా మొహం కడుకుని వచ్చేసరికి రాత్రి నిద్ర లేదు, డబ్బులు ఎతికాడు కదా. రిటర్న్ చూసరికి డబ్బులు లెక్క పెడుతున్నాడు ఈయన. ఎవరు? వ్యాపారి. ఆయన ఇలా చూశాడు, ఎక్కడ పెట్టాడు, ఆశ్చర్యం. డబ్బులు మళ్ళీ లెక్క పెట్టండి, హ్యాపీగా ఉంది, పగలంతా గడిపేశారు. ఈరోజు ఎలాగైనా డబ్బులు కొట్టేయాలి. మొదటి రోజు ఫెయిల్, సెకండ్ డే మళ్ళీ కీప్ ట్రయింగ్ అనమాట. అయితే మళ్ళీ సేమ్ రెండో రోజు కూడా మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, సరిగ్గా పడుకున్నాడు. ఈయన కూడా రెండోసారి వెళ్ళి వచ్చి పడుకోసరికి ఆల్రెడీ పడుకున్నాడుగా. ఈసారి మొత్తం ఒళ్ళు కూడా తడివేశాడు అనమాట, ఎలాగైనా విడిచిపెట్టకూడదని. డబ్బులు దొరకలేదు. 2 రాత్రులు కూడా ట్రై చేసిన, ఫెయిల్ అయిపోయాడు, అట్టర్ ఫెయిల్. మూడో రోజు మిస్ అయితే ఇంకా ఆయన వేస్ట్, మొత్తం ఈ టికెట్ డబ్బులు కూడా పోతాయి పెట్టుకున్నవి. అయితే మూడో రోజు కూడా సేమ్ ప్రాసెస్. వ్యాపారం ముందు వెళ్ళాడు, కాలేజీలు కడుక్కున్నాడు, డ్రెస్ మార్చుకొని పడుకున్నాడు. మూడో రోజు అయితే ఇంకా మరి ఆ బెర్త్ అనేది అంగుళం కూడా విడిచిపెట్టకుండా వెతికాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన బాగా నిద్రపోతాడు కాబట్టి ఆయన్ని కూడా తడివాడు, అయినా దొరకలే. ఇక తెల్లవారిపోతుంది మూడో రోజు. ఇక మొత్తం నెల్లూరు అని దాటిపోయింది కదా, సింహపురి. ఇక వచ్చేది ఇకనంతా మెడ్రాస్ దగ్గర వచ్చేస్తుంది. అప్పుడు ఆ దొంగ వచ్చి అన్నాడు, మహారాజ్ నన్ను క్షమించండి అన్నాడు. ఎందుకు క్షమించాలి అన్నాడు. నాకేం పని లేదు మద్రాసులో, నీ డబ్బుల కోసం నేను వచ్చాను అన్నాడు. ఓ అవునా, ఓకే. అది ఏమైంది, నేను ఇన్ని దొంగతనాలు చేశాను, నేను ప్రొఫెషనల్, కానీ నీ దగ్గర డబ్బుల్ని కనిపెట్టలేకపోయినాను. అయితే మరి ఎలా ఫెయిల్ అయ్యావన్నాడు. నాకు డబ్బులు వద్దు, నేను నీ శిష్యుడిగా ఉన్నాను, నువ్వు డబ్బులు ఎక్కడ దాసావో చెప్పండి అన్నాడు. అది అడుగుతున్నాడు, ఎందుకంటే ఐ వాంట్ టు నో వేర్ యూ కీప్ యువర్ మనీ. 3 days I tried, I couldn't get clue also. అందువలన 3 రోజులు జల్లిడేసి వెతికినా దొరకలేదు నీ డబ్బులు, ఎక్కడ పెట్టావు? నేను ముందు వెళ్తున్నానా వాష్రూమ్కి? ఎస్ మహారాజ్. నువ్వు వెళ్ళి నా తర్వాత వెళ్తున్నావా? నువ్వు వెళ్ళి వచ్చే లోపు నా డబ్బులు నీ తలగడ కింద పెడుతున్నా ప్రతిరోజు. నాకు సేఫ్ ప్లేస్ ఏంటంటే నీ తలగడ కిందే సేఫ్ ప్లేసు. ఎందుకంటే అది ఎప్పుడు నువ్వు చూడవు, నువ్వెప్పుడు నన్ను వెతుక్కుంటుంటావు. నీ ప్లేస్ అంతకంటే గొప్ప ప్లేస్ ఇంకెక్కడ లాకర్ కూడా సరిపోదు. కాబట్టి నీ తలగడ పెడితే ఎప్పుడు నువ్వు చెక్ చేసుకోవు. కాబట్టి నేను వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్తున్నావా, అప్పుడు నేను తీసుకొని నేను లెక్క పెట్టుకుంటాను. అప్పుడు లెక్క పెట్టుకొని చూసుకుంటాను, పడుకున్నప్పుడు ఎందుకు ఎడుతున్నాడు. దిస్ ఈజ్ ద వే. మనందరం కూడా సేమ్ దొంగడు వెతికినట్టు వెతుక్కుంటున్నాం. ఉన్న దగ్గర వెతకట్లే. నేను చూశారుగా మీరు, ముసలాం ఎక్కడ వెతికింది సూది? ఎక్కడ? అల్ల వీధి లైట్లు. ఎక్కడ పోగొట్టుకొని సూది? పాకలు. ఎందుకు ఎతకట్లేదా అమ్మ? చీకటి ఉంది అక్కడ. మరి మీ హృదయంలో చీకటి ఉంటుంది, మరి ముందు మీరు ప్రయత్నించాలి. అందువల్ల మనమేంటి, ఈ భయం. జోషిమఠ్ ఉంటుంది, మీ బదిలో వెళ్ళేటప్పుడు ఒక కార్నర్ ఉంటుంది జోషిమఠ్ అని. అక్కడ నిజంగా జరిగింది. అక్కడ చుట్టుపక్కల ఏరియాలో అందరూ ఇక్కడ దెయ్యాల భూతాలు ఉన్నాయి అని చెప్పేవారు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి అక్కడ దెయ్యాలు, షాకిని, డాకిని, కంకిని, మంకిని, కొంకిని అన్నీ అక్కడే ఉన్నాయి అన్నమాట. ఈ రామాయణంలో మీరు వింటారు కదా, ఈ హనుమంతుడు వెళ్ళేటప్పుడు ఎదురు పడతాయన్నీ, అవన్నీ అక్కడ ఉన్నాయి. అయితే వాళ్ళు ఏమన్నారు, మహారాజ్ మీరు అక్కడికి వెళ్ళకండి, భయంకరమైన దెయ్యాలు ఉన్నాయి అంటారు. ఒక స్వామి అన్నాడంట, సరేలే దెయ్యాల సంగతి నేను చూస్తాను, భూతాల సంగతి, ఒక అగ్గిపెట్టి నాకు ఇవ్వండి అన్నాడు. ఒక అగ్గిపెట్టి తీసుకెళ్ళి అక్కడ ఒక క్యాండిల్ వెలిగించాడంట. అక్కడ అన్నీ కూడా పట్టులు కట్టి వేలాడుతున్నాయి. అవే షాకిని డాకిని అనుకుంటాను అందరూ. మరి ఇన్ని వందల సంవత్సరాల నుండి ఉన్నటువంటి చీకటి ఒక్క క్షణంలో ఏమైంది? మరి ఇన్ని వందల లక్షల జన్మల్లో తెచ్చుకున్నటువంటి మీ కర్మఫలం, సంచిత ఫలము, ఈ సంచిత కర్మ వినాశక లింగం, లింగాష్టకం. కాబట్టి ఒక్కసారి మీరు స్వప్నంలో మీకు బ్యాంక్రఫ్ట్లు అయ్యారు, మీరు లాస్ అయిపోయారు, మీ వ్యాపారాలు పోయాయి, మీకు అనారోగ్యం పాలైంది, మీ పాపకి ఏదో ప్రాబ్లము, మీ అబ్బాయి ఉద్యోగం పోయింది, ఇవన్నీ ఎక్కడ? స్వప్నంలో. స్వప్నం నుండి మీరు బయటపడాలంటే ఏం చేయాలి చెప్పండి? మీరు ఎన్ని తపస్సులు చేసినా స్వప్నం నుంచి మీరు బయటపడలేదు. లేవాలి, జస్ట్ లేవడమే. అమ్మో ఇన్ని సమస్యలు ఒక్కసారి పోతాయి, వస్తారు, లేవండి. ఇది కూడా అంతే.
కాబట్టి ఇప్పటి వరకు శంకరాచార్య ఏం చెప్పారు? పరమాత్మ అంటే మీరు అనుకున్నట్టు ఎక్కడో వైకుంఠం కైలాసం కాదు. ఆ పరమాత్మని 3 రకాలుగా ఉన్నారు మన ముందు. ఎలాగా? జీవాత్మగా, జగత్తుగా, ఈశ్వరుడుగా. ఎన్ని రకాలుగా ఉంది ఈశ్వరుడు? 3 రకాలుగా. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు ఆ పరమాత్మ ముందు మనం వెతకాలంటే ఎక్కడ ప్రారంభించాలి? ఇప్పుడు నేను చెప్పా కానీ ఎవరికి అర్థం కావట్లే. కొంతమందికి అర్థమైంది, కొంతమందికి తల పైనుండి వెళ్ళిపోతుంది, కొంతమందికి ఈ చెవుల నుంచి వచ్చి ఈ చెవుల నుంచి బయటికి వెళ్ళింది, కొంతమందికి పైనుండి వెళ్ళింది. కొంతమంది ఏం చేస్తారంటే విన్నంటే ఎవరికైనా చెప్పి వెళ్ళాక మర్చిపోతుంది. ఇది ఒక టెన్షన్. ఎందుకంటే ఇలా వెళ్ళింది కదా, ఇలా వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళదు. ఈ 4వ రకం ఉంటారు. మరి వాళ్ళు ఎవరో చూసుకోండి, మీరు చెక్ చేసుకోండి. వాళ్ళకు మాత్రమే విన్నది లోపలికి వెళ్తుంది. ఇక్కడ అది మాత్రమే పనికి వస్తుంది. మిగతా 3 కూడా ఉల్లక్కి అంటారు. ఏం పనికిరాదు అని అర్థం, అంత డొల్ల. కాబట్టి ఇక్కడ అలాంటి సూక్ష్మమైనటువంటి పరమాత్మ నేను అని తెలుసుకోవాలంటే అంత ఆషామాషి కాదు కదా, అంతే కదా. ఇప్పుడు రమణ మహర్షి పెద్ద చదువుకున్నవాడు కాదు. ఆయన 10 సంవత్సరాలు పిల్లడు, పెద్ద చదువు రాలేదు యాక్చువల్ చెప్పాలంటే. దేనికి పెద్ద పెద్ద జాబు చేయలేడు, ఏ పని చేయలేడు యాక్చువల్గా. అలాంటి వ్యక్తి అరుణాచలం నుండి ఒకరోజు ఒక బంధువు వచ్చాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను అరుణాచలం విని వెంటనే ఆయనకు ఒక పూర్వజన్మ స్ఫురణ కలిగింది. వెంటనే అది ఎక్కడుంది? అప్పటి వరకు అరుణాచలం ఎక్కడుందో తెలియదు ఆయనకి, పక్కనే ఉన్నది కానీ తెలియదు. అంత అజ్ఞానంలో ఉన్నాడని అర్థం. వెంకటరమణ, ఓకే. అయితే వెంకటరమణ సంకటహరణ ఇంకా కాలేదు, ఫస్ట్ వెంకటరమణగానే ఉన్నాడు ఆయన. అయితే ఏమైంది? వెంటనే అరుణాచలం అనగాన ఆ స్పృహలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఇలా పడుకుంటే సమాధిలోకి వెళ్ళిపోయాడు. అంటే మనిషి చనిపోతే ఏమవుతుంది అనే ఒక ఎక్స్పెరిమెంట్ ఆయన చూడాలనుకున్నాడు. డెడ్ బాడీలాగా అయిపోయాడు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే మనం ప్రయత్నపూర్వకంగా ఈ జగత్తుతో నాకేమీ లేదు, నాకు కావలసిందంతా కూడా నాలోనే ఉంది, మనం జగత్తులోని ఆస్తుపాస్తులు కూడగట్టుకుంటాం, శాశ్వతంగా మిగలవు. ఎంతమంది రాజులు, సమ్రాట్ చక్రవర్తులు, వాళ్ళ రాజ్యాలు, వాళ్ళ కనకపు సింహాసనాలు, వాళ్ళ అధికారము, ఆధిపత్యము ఏమయ్యాయి? మట్టిలో కొట్టుకుపోయాయి. ఈరోజు మన దేశానికి వచ్చి మన సంపద అంతా కొల్లగొట్టి మన కోహినూరు వజ్రంలాంటి దొంగలించి ఈరోజు బికారులు అయ్యారు. ప్రపంచంలో మంది 4వ స్థానం 3వ స్థానంలోకి వెళ్తున్నాం ఆర్థికంగా. వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడో ఉన్నారు ఇంకా. చూసారా? అంటే రవి అస్తమించిన సామ్రాజ్యం అంటారు బ్రిటిష్. అంటే మొత్తానికి ప్రపంచమంతా దొంగల్లాగా వ్యాపించారట ఆ రోజుల్లో. అదే కదా రవి అస్తమించిన సామ్రాజ్యం అంటే ఏంటి? ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఉన్నారని అర్థం. కానీ ఈరోజు ఏమైంది? మనం ఎందుకు మళ్ళీ మన పూర్వ వైభవానికి మనం ప్రయాణిస్తున్నాము? మనం సంపదల మీద ఆధారపడలేదు. మన తత్వం కేవలం గుడులు గోపురాలు పరిమితం కాలేదు. మన యొక్క తత్వం కేవలం గ్రంథాలయ పరిమితం కాదు. అణువణువు తత్వం ఉంది ఇక్కడ భారతదేశం. చందన హే సుదేశ్ కమాటి తపోభూమి హర గ్రామ హై అరబాలా దేవి की प्रतिमा बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है అంటారు మన వాళ్ళు. ఈ భారతదేశం అంతా కూడా 4 దిక్కులు కూడా తపోభూమి. ఈ మట్టి చందనం కంకర యందు శంకర ఘోష వినిపిస్తుంది. గంగానది ఒడ్డున కూర్చుంటే ఓంకార శబ్దం వినిపిస్తుంది. మీరు అన్నీ మూసుకోండి బయట శబ్దాలు, మీకు లోపల ఒక శబ్దం వినిపిస్తుంది, అనాహత శబ్దం. పరాపశ్యంతి మధ్యం వైఖరి, ఆ మూలంలోకి వెళ్తే ఓంకార శబ్దం ఇక్కడే వినిపిస్తుంది, ఎక్కడో ఇంకా అక్కర్లేదు. కాబట్టి ఈ ప్రతి గ్రామ ప్రతి మట్టి శ్రీరామచంద్రుడు ఉత్తరం నుండి
ఉత్తరం నుండి దక్షిణానికి ప్రయాణించాడు. శ్రీకృష్ణుడు పశ్చిమ నుండి తూర్పు ప్రయాణించారు. ఈ దేశమంతా 12 లింగాలు, జ్యోతిర్లింగాలతో నిండి ఉన్నది. 18 శక్తిపీఠాలతో నిండి ఉన్నది. ఈ భారతదేశం అంతా కూడా గొప్పదే. ఈ హిమాలయాలు వెళ్ళాలి, గంగానది వెళ్ళాలని మన భ్రమ. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి, మహారాజ్ మీరు హిమాలయాలు వెళ్తే ఇంకా మంచిది అన్నారు. ఇక్కడే హిమాలయాలు ఉన్నాయని ఆయన ఎప్పుడు కూడా పోలే, తిరువన్నామలు విడిచిపెట్టలే. మనమేమనుకుంటాం, ఎప్పుడు కూడా అదిగో తీర్థం, అదిగో ఆశ్రమం, అదిగో గురువు, ఈ భ్రమ ఎక్కువ. ఇదం తీర్థం భ్రమంతి తామసా జనా. అందరూ కూడా గొర్రెనక గొర్రెలా ఫాలో, గొర్రెనక గొర్రె కట్టుకొని తీసుకెళ్తుంటారు అన్నమాట. మనమందరం ఫాలో అయిపోతున్నాం, బ్లైండ్గా బుద్ధి వాడట్లేదు. ఒక్కొక్కసారి ఒక నదిలో ఒక 5 గొర్రెలు పడిపోయినాయి. మిగతా గొర్రెలు ఏం చేస్తాయి మరి కొన్ని, అవి కూడా లైన్ కొట్టి నదిలో పడతాయి. ఒక ట్రైన్ ట్రాక్ మీద ఒక 10 గొర్రెలు పడితే మరొక 5 గొర్రెలు పడ్డాయి. అమ్మో నేను తొందరగా వెళ్ళి పడతాను అంటే ఎటువంటి బుద్ధి లేదని అర్థం. మీ లోపల ఉన్నటువంటి ఆత్మారామని మీరు దర్శించినట్లయితే బయట ఉన్నటువంటి కోదండరామని మీరు దర్శించగలరు. ఇది దర్శించుకుంటే అది మీ భ్రమ. అంటే మీరేవో కోరుకుంటారు, ఒక్కోసారి కోరికలు తీరితే దేవుడు సూపరు, లేకపోతే ఆ ఫోటో తీసి బయట పడేస్తారు. ఎంతమంది పడేలేదు మీలో ఉన్నారో లేదు తెలియదు నాకు. చాలామంది మీరు పూజించే ఫోటోలన్నీ కూడా బయట పడేసిన వాళ్ళు కూడా చూసాం మనం. ఎందుకు? వాళ్ళ అజ్ఞానం, జస్ట్ ఫాలో అయ్యారు ఎవరు మాటలు విని. ఈరోజు మన దేశంలో కూడా కొంతమంది వేరే విశ్వాసాలకు వెళ్తున్నట్టు అర్థం ఏంటి? ఇప్పుడు ప్రపంచానికి ఇటువంటి తత్వం ఎక్కడా లేదు. మిగతావన్నీ నమ్మకాలు, మనది నమ్మకం కాదు. మీరు నమ్మకండి. మన ప్రవచనకారులు ఏమంటారు, మీరు నమ్మండి, అదొకటే డైలాగు. మీరు నమ్మండి, నమ్మకపోయండి, పలైన రేవులో మీరు స్నానం చేస్తే మీకు పుణ్యం వస్తుంది. మీరు నమ్మండి, నమ్మకపోయింది అంటే పెద్ద అని చెప్పాడు కదా, నమ్మాలి. నమ్మకపోతే ఎలాగంటారు మీరు అందరు దొమ్మి అలా ఒక్కసారి వెళ్తారు, అక్కడ ఏదో ప్రాబ్లం జరుగుతుంది. లేకపోతే ఆయన ఏమంటాడు, మీరు నమ్మండి, పలైన దగ్గర ఉన్నటువంటి ఆ స్వామే నిజం, ఇంకెక్కడ ఉన్న స్వామి కూడా అబద్ధం అంటాడు. అంతే. మీకు అర్థమవుతుందా? రాముడు కృష్ణుడు ఎక్కడ, రాముడు ఒక్క బృందావనంలో ఉన్నటువంటి కృష్ణుడే సత్యం, మిగతా అంతా అబద్ధం అంటాడు ప్రవచనకారి ఇక్కడ కూర్చోదు. లేకపోతే తిరువన్నామలలో ఉన్నటువంటి రమణ మహర్షి సూక్ష్మ శరీరంగా వాళ్ళ అమ్మగారి యొక్క పాపాలను కడిగేశాడు అంటారు ఒక అతను. ఈ కడిగడానికి ఏదైనా వాషింగ్ పౌడర్ నిర్మా కడిగడానికి, అదేమంతా అది నమ్మకం, అది సత్యం కాదు, జ్ఞానం కాదు. ఇంకొకరు అంటారు, రమణ మహర్షి శరీరం విడిచిపెట్టినప్పుడు జ్యోతి అరుణాచలం చుట్టూ తిరిగి అరుణాచలంలో కలిసిపోయిందంట. అంటే ఈయన ఈ దానవేరు సూరకని ఇలాంటి సినిమాలు చూసుంటారు బాగా. అందులో శిశుపాలుడు శిరస్సు ఖండిస్తే ఏమవుతుంది, జ్యోతి వచ్చి శ్రీకృష్ణులో కలిసిపోతుంది. అది సినిమా గ్రాఫిక్స్. ఈ జ్యోతి వచ్చి కలవడాలు ఏమి ఉండవు. ఎందుకు ఉండవు? ఆత్మ రూపం లేదయ్యా బాబు. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయతు. వెలుగుతున్న లైటు కరెంటు కాదు, తిరుగుతున్న ఫ్యాన్ కరెంటు కాదు, ఆ వెనక ఉన్న శక్తి కరెంటు, అది మీరు చూడలేరు. ఇప్పుడు ఇది అంత సులభం కాదు కదా. అందువలన మన మహాత్ములు ఏమన్నారంటే, మొట్టమొదటిసారి ఒక రూపంగా ఉన్న ఈశ్వరుని తీసుకోండి. ఏకరూప ఈశ్వర, రామ, కృష్ణ, దేవి, వినాయక, ఏదైనా ఓకే, మీ ఇష్టదేవతగా తీసుకోవచ్చు, తప్పులేదు. దాన్ని పూజించి మీరు ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్ళాలి. ఎందుకు? మన ఇంట్లో ఎవరింట్లో వాళ్ళో ఒక దేవుడి గది ఉంటుంది. ఊరందరూ దేవుడి గదే గుడి అండి. గుడిలో ఉన్న పూజారి మనకి గురువు, ఇమ్మీడియట్లీ గురువు ఆయనే. అందుకే ఈ రోజుల్లో ఒక వేరే మతాలు ఉన్నాయి, వాళ్ళతో మన సంబంధం లేదు, కానీ వాళ్ళని ఎవరినాడు అడిగినా ఆ బుక్ పూర్తిగా వాళ్ళు చదవడము రాదు, కానీ మాకు ఒక బుక్ ఉంది అంటారు. లేకపోతే ఇస్లాం, క్రిస్టియన్స్ బైబిల్, ముస్లిమ్స్ ఖురాన్. మనకు అడిగామనుకోండి, మనకు పెద్ద వ్యాసం రాసుకొని రావాలి పేర్లు చెప్పడానికి. చదవక్కల పని లేదు మనకి. వేదములు, ఉపనిషత్తులు, పురాణాలు, ప్రకరణలు, స్తోత్రాలు, గీత, మీ రాత, కోత, మోత, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ పోతుంటాం. కాబట్టి అందువలన మనకి ఎవరికి క్లారిటీ లేదు. ఎందుకు? ఒక బుక్ చదువుకొని ఒక మాట చెప్తాడు ఆయన, మీరేమి ఇంకోటి పట్టుకుంటారు, మనకి ఏది క్లారిటీ తెలియదు. ఇప్పుడు నేను అనేది మిగతా తక్కువ ఎక్కువ చెప్పట్లేదు, కానీ మనకంటూ
ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథం మనకు ఉందా అని మీరు అడగండి. మీరు అడిగితే చెప్పాలి నేను. మనకంటూ ప్రామాణిక గ్రంథం ఒకటి ఉందా అడగండి. ఉందా? ఉంది, భగవద్గీత. అర్థమైందా? సో భగవద్గీత అయితే మీరు మిగతా గ్రంథాలు ఏం చేయాలి? విడిచిపెట్టాలా? విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా వాటన్నింటి యొక్క సారము భగవద్గీతలో. సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సనాతన ధర్మములో ఉన్నటువంటి మూల శాస్త్రం వేదము యొక్క సారం ఉపనిషత్తులన్నింటినీ తీసుకొని వచ్చి మీరు ఒక మిక్సీలో వేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిక్సీలో వేశారు ఏంటి? ఉపనిషత్తులన్నీ. ఆ వచ్చిన జ్యూస్ ఏంటి? భగవద్గీత. ఇప్పుడు మీరు చెప్పండి, జ్యూస్ తీసుకున్న తర్వాత మీరు జ్యూస్ తీసుకుంటారా, ఆ పిప్పి పట్టుకుంటారా? ఎందుకు? మన బుద్ధి వివేకం బట్టే మనం అర్థం చేసుకుంటాం. మహాభారత యుద్ధం ముందు దుర్యోధనుడికి ఎవరి సాయం కావాలి? శ్రీకృష్ణుడి సాయం కావాలి. అర్జునుడికి ఎవరి సాయం కావాలి? శ్రీకృష్ణుడి సాయం కావాలా వద్దా? ఇద్దరు పెద్ద మనుషులు వెళ్ళారు ఎవరి దగ్గరికి? కపట నాటక సూత్రధారి ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయన సాయం కోసం. ఇద్దరు వెళ్తే ఏమైంది? ఫస్ట్ దుర్యోధన వెళ్ళాడు, ఎక్కడ కూర్చున్నాడు? ఒక సైడ్ కూర్చున్నాడు. అర్జునుడు వెళ్ళాడు రెండోసారి, సెకండ్ టైం, ఆయనకంటే లేటు. ఎక్కడ కూర్చున్నాడు? నేలపైన కూర్చున్నాడు. సరే ఎక్కడ కూర్చున్నారో పక్కన పెడితే చివరికి మనం కథ చెప్పట్లేదు నేను. ఆయన అంటాడు కోరుకోమంటాడు దుర్యోధన్ని. ఏం కోరుకోవాలి? నేను యుద్ధం చెయ్యను, నేను కావాలా, మా సైన్యం కావాలంటాడు. దుర్యోధన అంటాడు ఈయన యుద్ధం చేయడు, కేవలం మా ఫుడ్ తినడానికి వస్తాడు, ఈయన నాకెందుకు? ఆయన లోపల అనుకుంటాడు. ఆయన ఎందుకు? ఆయన బుద్ధి అలా పనిచేస్తుంది. ఈ అర్జునుడు ఏమనుకుంటాడు? సైన్యం ఉన్నా లేకపోయినా పర్లేదు, ఈయన నాకు సలహాగా ఉంటే నాకు బాగుంటుంది అని ఆయన అనుకుంటాడు లోపల. అప్పుడు అర్జునుడు అంటాడు నాకు సైన్యం వద్దు, నువ్వు కావాలంటాడు. అప్పుడు దుర్యోధనుడు చాలా అంటాడు ఇంత మూర్ఖుడు ఏంటి అర్జున అంటాడు దుర్యోధనుడు. అప్పుడు అర్జునుడు అంటాడు చెరుకు రసం తీసిన తర్వాత చెరుకు రసానికి విలువ ఉంటుందా? ఆ యొక్క పిప్పికి గన్నె, ఆ యొక్క పిప్పు ఉంటుంది కదా బగాసే, దానికి విలువ ఉంటుందా? దుర్యోధనుడు ఏమంటాడు తెలుసా? అవును కరెక్టే కదా, రసానికి విలువ, శ్రీకృష్ణుడికి విలువ ఉన్నది కాబట్టి ఆయన సైన్యం వలన ఆ సైన్యం రసం తీసుకున్నాను, పిప్పు నువ్వు తీసుకో అంటాడు ఆయన దృష్టిలో. ఇప్పుడు దృష్టికోణం చూడండి, జ్ఞానం ఒక్కటే, ఎవరు ఏ విధంగా అర్థం చేసుకున్నారని అర్థం దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ స్వామి చెప్పింది ఒక్కటే, అందరికి ఒకలాగా అర్థం కాదు. నేను స్వామి అంటే మీరు అసామి అంటారు, అప్పుడు అక్కడ చిన్న ఆ పెడతారు. ఓ ఆయా కదా అంటే అసామి అయింది, స్వామి కాదు. కాబట్టి ఇక్కడ దుర్యోధన ఏమనుకున్నాడు? ఇక్కడ రసం స్థానంలో సైన్యాన్ని చూసుకున్నాడు, ఆ పిప్పి స్థానంలో శ్రీకృష్ణుని చూసుకున్నాడు. ఎవరు? దుర్యోధన. అర్జునుడు ఎలా దర్శించాడు? ఆ యొక్క రసం కృష్ణ, ఆ పిప్పి చుట్టూ ఉన్నది సైన్యము. చూసారా? అందువలన ఎవరికి వాళ్ళే హ్యాపీ, ఇద్దరు హ్యాపీ. శ్రీకృష్ణుని పొందినటువంటి అర్జునుడు హ్యాపీ, ఆయన సైన్యాన్ని పొందిన దుర్యోధనుడు హ్యాపీయే. అమ్మయ్య నాకు సైన్యం పెరిగిందని ఆయన హ్యాపీ, అమ్మయ్య కృష్ణుడు నాకు తోడుగా వచ్చాడు ఈయన హ్యాపీ. ఇద్దరికీ హ్యాపీయే. అంటే ఇద్దరికీ ఉన్నటువంటి ఆలోచన విధానంలో తేడా ఉంది. అందువలన నేను మీకు తత్వమసి అంటే అర్థం ఏంటి? మీరు ఏదైతే దేవుడు భగవంతుడిని వెతుకుతున్నారో అది ఎక్కడో లేదు, మీ హృదయంలో స్ఫురిస్తుంది. ఒక కెరటం దగ్గరికి వెళ్ళి నేను చిన్న కెరటము పెద్ద కెరటం అని బాధపడుతున్నావు, భయపడుతున్నావు, నువ్వు నిజానికి కెరటమే కాదు అన్నాను అనుకోండి, అది ఒప్పుకోదు. మొదట సముద్రం నా యొక్క సృష్టికర్త ఉన్నాడు, నేను చిన్న కెరటాన్ని, నేను పేద కెరటాన్ని, వీళ్ళంతా ధనవంతులు వీళ్ళు బలవంతులు అనుకుంటుంది కెరటం. నువ్వు కెరటం కాదు, అది సముద్రం కూడా కాదు, మరేంటి ఉన్నది? కేవలము నీరే. అందువలన మొదట మనము ఒక రూపానికి పరిమితం అవుతాం, రామో కృష్ణో దేవి వినాయక్. ఆ తరువాత మిగతా అన్ని రూపాల్లో కూడా మీరు అనుకున్నటువంటి ఈశ్వరుని మీరు గుర్తించగలగాలి. అంటే ఏంటి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము,
యావత్ సృష్టి సకల ప్రాణుల్లో కూడా పరమాత్మ వల్లనే నడుస్తున్నది. అప్పుడేమవుతుంది? అనేక రూప ఈశ్వర అవుతుంది. ఏకరూప ఈశ్వరు నుండి అనేక రూప. ఆ తరువాత అసలు ఈశ్వరునికి రూపం ఉంటే ఎలాగా? సపోజ్ మీ అందరిలో ఏదో ఒక రూపం ఈశ్వరు అనుకున్నాం అనుకోండి, మిగతా ఈశ్వరుడు కాదు కదా మరి. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈశ్వరునికి రూపము లేదు. మీరు ఒప్పుకోరు కదా. అన్ని రూపాలు ఈశ్వరునివే. మీకేది కావాలి? ఈ అన్ని రూపాలు ఈశ్వరునిగా తీసుకుంటారా? అసలు రూపం లేదని దాన్ని ఒప్పుకుంటారా? ఏదో ఒకటే కోరుకోరు, రెండు అవ్వదు. ఎందుకు అవ్వదు? మన గాదిలో బియ్యం అన్ని గాదిలో ఉండాలి, పిల్లలు మాత్రం హ్యాపీగా ఉండాలంటే కుదరదు. బియ్యం ఖర్చు అవుతుంటాయి పిల్లలు తింటుంటే. కాబట్టి ఏదో ఒకటే కోరుకోవాలి. ఈశ్వరుని రూపం లేని ఈశ్వరుని మీరు ఒప్పుకుంటారా? లేకపోతే ఈ బ్రహ్మాండం అంతా బ్రహ్మమయం జగత్ అంటారా? అది మన యొక్క సిద్ధాంతం. అందువలన మనం ఏదైనా ఒకసారి ఆత్మ అన్నానంటే మీరు గుళ్ళొద్దు, ఇక శాస్త్రం వద్దు, ఇవన్నీ పక్కన పడేయకూడదు. అన్నీ చేస్తూనే వెళ్ళాలి. మన దృష్టి మారిపోవాలి. ఇంతకుముందు భార్య భర్తను చూసి అమ్మయ్య నా ఫ్రీగా అన్ని తెచ్చి పెట్టేవాడు దొరికాడు, ఇంక మనమేం అక్కర్లేదు అనుకుంటాం. ఆయన ఏమనుకుంటాడు? నాకు ఫ్రీ సర్వెంట్ వచ్చింది, ఇంక నీ ఖర్చు పెట్టకంట, పని మనిషి పెట్టక్కర్లేదు ఆయన అనుకుంటాడు. ఈ దృష్టి పోతుంది. ఆ తర్వాత ఏంటి? ఆవిడ నేనే, నేను నేనే, నాలోన పరమాత్మ ఉన్నారు, ఆవిడలోనే పరమాత్మ ఉన్నది, పిల్లల్లో పరమాత్మ ఉన్నది. చూసారు ఎంత విచిత్రం? ఇది అద్భుతమైనటువంటి జ్ఞానం అండి. ఇది ఎవరికి అర్థం కాక మనం ఎప్పుడు కూడా ఈ పొర్లు దండాలు పెట్టుకొని కాళ్ళు చేతులు గట్టిగలాగా పట్టేసుకొని ఈ ముగ్గులేసి అలికి చేసి చెయ్యిలు కాళ్ళు పట్టేస్తే అప్పుడు మనకేంటి? ఓ 30,000 రూపాయలు అప్పు, ఒక వారం రోజులు హాస్పిటల్కి వెళ్ళి వస్తే అప్పుడు సాటిస్ఫాక్షన్. మంచి యజ్ఞం చేసామండి, ఏమైంది? ఒంట్లో వాళ్ళు వారం రోజులు హాస్పిటల్కి వెళ్ళాము, అప్పు ఎంత అయింది? 30,000 రూపాయలు 50,000 రూపాయలు అప్పు. ఈ రెండు ఉండాలి, అప్పుడు మనం యజ్ఞం పూజ చేసినట్టు సాటిస్ఫాక్షన్. కానీ ఫ్రీగా ఏదో గంట కాలం కూర్చొని వినండి అంటే ఎవరికీ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. మీకు ఏదైనా చెయ్యాలి, ఎందుకంటే మనం ఏదైనా చెయ్యాలి. చెప్పండి స్వామీజీ మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ మేమేం చేయమంటారు? ఏం చేయమంటావు? ఏదైనా చెయ్యాలి తప్ప మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నమాట. అందుకే ఈ బ్రహ్మ విద్య అందరూ చెప్పేవారు కాదు. ఎవరైతే అనేక సమ్మిడి దెబ్బలు, అప్ అండ్ డౌన్ షాకులు అన్నీ తిని పూర్తిగా ఈ ప్రపంచాన్ని దర్శించి గమనించి ఎవరైతే విరక్తి చెందుతారో వాళ్ళు వెళ్ళి తెలుసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళకే చెప్పేవాళ్ళు. లేకపోతే మీ దగ్గరికి వచ్చి చెప్పామనుకోండి, ఇది ఎవరో బికారి స్వామి అనుకుని వదిలేస్తారు, మీరు ఎవరు పట్టించుకోరు. మాలాంటి భిక్ష దొరకదు అసలు ఈ ఆంధ్ర తెలంగాణలో. ఎవరో పెద్ద పీఠాలు మఠాలు మోసుకునే వాళ్ళు తప్ప సన్యాసులు భిక్షలు ఎవరు ఈ తెలుగులో. కానీ అక్కడ ఉత్తర భారతదేశంలో మాత్రం మాకు గుర్తిస్తారు. మహారాజ్ ఆయియే కుచ్చు కాయే కుచ్చు పీయే అంటారు. తాగండి తినండి గౌరవిస్తారు. మన దగ్గర ఏంటి? మీరు అందరూ సెటిల్ అయిపోయారు. బాగా చుట్టూ అలంకారాలు చేసుకొని ఈ పూజలు, ఈ బతుకమ్మలు, డ్యాన్సులు, వీటికి మనం బాగా అలవాటు పడిపోయాం. అవి చెయ్యాలి. వాటి నుండి మనము పైకి ఎక్కాలి. కొంతమంది అంటారు టెంపుల్కి వెళ్ళేటప్పుడు తొలిమెట్టు మీద కొబ్బరికాయ కొట్టండి అని చెప్పారు. ఒకసారి మీకు చెప్పాను ఆల్రెడీ. నీ సింహాసనం చదివేటప్పుడు అమ్మగారు చెప్పారు తొలిమెట్టు మీద కొబ్బరికాయ కొట్టాలి. తొలిమెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి అక్కడే కూర్చున్న రోజంతా, మరి లోపలికి వెళ్ళలే. ఇప్పుడు తొలిమెట్టు దగ్గర మీరు ఎప్పుడుండే సింహాద్రి అప్పన్న అంటారు కదా, దర్శనం ఎప్పటికైనా అవుతుందా? మీరు తర్వాత వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. మనం కూడా ఎల్కేజీ, మన ఎల్కేజీ రిలీజియన్ అనమాట. ఒకే రూపానికి పరిమితం అయిపోతే. అందువలన సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. కాబట్టి ఆ పరమాత్మ ఈశ్వరుడుగా, జగత్తుగా, జీవాత్మగా ఉన్నది. ఎందుకు? శుద్ధ చైతన్యము సత్వగుణము ద్వారా ప్రకటమైతే ఈశ్వర, రజోగుణ స్వరూపమైతే జీవాత్మ, తమోగుణం స్వరూపమైతే ఈ పంచభూతాల ప్రపంచం. కానీ పరమాత్మ ఒక్కటే. అర్థమవుతుందా? కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా ఈ ద్వంద్వాల సంబంధాలతో నిండి ఉన్నాయి. ఎలాగా? స్వామి సేవకుడు, తండ్రి సంతానము, గురువు శిష్యులు, ఇవన్నీ కూడా సంబంధాలతో ముడిపడి ఉన్నాయి. మనమేమనుకుంటాము? సంబంధాల సత్యము అని భ్రమిస్తున్నాము. మాయా పరిభ్రామిత. మూడో లైన్లో చూడండి, మాయా పరిభ్రామిత. ఈ మాయ వలన
ఈ సంబంధాలు నిజమనుకుంటున్నాము. చూడండి, మనము స్నానం చేసేటప్పుడు ఈ సబ్బు బుడగ ఒకటి మన ఒంటి మీద వస్తుంది. అబ్బా ఎంత బాగుందో, ఐ లవ్ దిస్ బుడగ, ఐ లవ్ దిస్ బుడగ అని డైరీ రాస్తాడు ఒకడు. ఈ రాసి ఎడ్డింగ్ కొట్టిలో ఆ బుడగ పేలిపోతుంది. ఈ లైఫ్ కూడా ఒక సోప్ బబుల్ వంటిది అనమాట. అందువల్ల ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు మనకి. దాని మీద మనము ఫ్యాషనేషన్. కాబట్టి ఈ సంబంధాలు కూడా క్షణికము. భజగోవిందులు ఏం చెప్తారు? ఎప్పటి వరకు అయితే మీలోన శ్వాస ఉంటుందో అప్పటి వరకు బాగున్నారండి చాలు. ఒక్కసారి శ్వాస దగ్గరికి వెళ్ళడానికి భయం. సొంత భార్య అయినా భర్తకు భయం, సొంత భర్త అయినా భార్యకి భయం. ఎందుకు? డెడ్ బాడీ దగ్గర ఎవరు ఉంటారండి? మన వాళ్ళు ఏడుస్తారు. ఎందుకు తెలుసా? చుట్టూ జనం ఉన్నారని. మీరు అందరు వెళ్ళిపోయండి. ఎవరైనా సరే డెడ్ బాడీ దగ్గర ఒక్కరు కూర్చొని ఏడిసినప్పుడు మీరు చూపెట్టండి నాకు. ఎవరు ఉండరు అక్కడ. ఏడుస్తున్నారు అర్థం ఏంటి? చుట్టూ జనం ఉన్నారు కాబట్టి. అంటే అర్థం ఏంటి? ఇంతవరకు మనకు ప్రాణంగా అన్ని చూసుకున్న వ్యక్తి ఒక్కసారి శ్వాస వెళ్ళిపోతే మనం దాన్ని పట్టించుకోం. మీకు విషయం తెలుసా? రాజుగారి కుక్క చనిపోతే మొత్తం సామ్రాజ్యం అంతా గగ్గోలు పడిపోయింది. కింద మీద పడిపోయారు వెళ్ళడానికి చూడడానికి. రాజు చనిపోయాడు సడన్గా, ఎవరు వెళ్ళలేదు. రాజు చనిపోతే ఇంక మనకు ప్రాబ్లం లేదండి. మీకు అర్థమవుతుంది కదా? కుక్క చనిపోయినప్పుడు వెళ్ళకపోతే రాజు అప్పుడు శిక్షిస్తాడు. రాజు చనిపోతే ఎవరు శిక్షిస్తారు మీకు? అందువలన కుక్కకున్న విలువ రాజుకి లేదు. మీకు అర్థమవుతుంది కదా? మనం కూడా అంతే. ఈ ఊపిరి ఉన్నంత వరకు మనము కింగులు, ఊపిరి పోయిన తర్వాత అదే. అందువలన దీపం ఉన్నప్పుడే దిద్దుకోవాలన్నట్లుగా ఈ ఊపిరి ఉన్నంత వరకే మీకు అవకాశం ఉంది. కాబట్టి క్లెయిమ్ యువర్ ప్రాపర్టీ, అహం బ్రహ్మాస్మి. అదే మీ అసలైన సంపద. మిగతా సంపద అంతా కూడా మీకు ఎప్పుడు దెబ్బలు, తిట్లు, దీవెనలు, కోట్లు. దీన్ని ఎవరో తీసుకెళ్ళలేరు. అది మీ సొంతం, బర్త్ రైట్. అందుకే స్వామి రామతీర్థ అంటారు, గాడ్ రియలైజేషన్ ఈజ్ యువర్ బర్త్ రైట్. మరి ప్రాపర్టీ క్లెయిమింగ్ నువ్వు మునిగిపోతావు అని అర్థం. కాబట్టి ఎప్పటి వరకు అయితే ఈ మాయ ఈ పొరలకు అమ్మేస్తుందో ఇదంతా నిజమనిపిస్తుంది, భ్రమ. అందువలన మనం స్వప్నంలో ఎన్ని షేర్లు మార్కెట్లు కొని, ఎన్ని వెంచర్లు వేసి, ఎన్ని సీటీలు కట్టినా లేచిన తర్వాత ఏమవుతున్నాయి? ₹1 ఇక్కడ రాదు మీతో. ఇప్పుడు కూడా ఇక్కడ సంపాదించినంత మీతో రాదు. ఏది ₹1 ఇక్కడ రాదు. మీ అందరికీ తెలుసు. ఒక పెద్ద మనిషి ఏమో 10 అంతస్తులు బిల్డింగ్ కట్టాడు. అందరికీ చూపెడుతున్నాడు. అందరికి వచ్చిన వాళ్ళకి రాయమంటున్నాడు రివ్యూ. ఎలా ఉంది చెప్పాలి, పొగడాలి కదా. మనం దానికోసమే కదా బ్రతుకుతుంటాం. అందరూ రాస్తున్నారు రిజిస్టర్లో, సూపరు, డోపరు, హిట్టు సూపర్ అని రాస్తారు. మాలాంటి సాధువు పిలిచాడు ఒకసారి. బిక్స్ అయిపోయింది. మహారాజ్ స్వామీజీ మీరు కూడా మా బిల్డింగ్ గురించి ఏది చెప్పండి అన్నారు. మీ బిల్డింగ్ అంతా బాగుంది కానీ నాకు ఏదో బాధ అనిపిస్తుంది అన్నాడు. ఎందుకంటే అప్పుడు లిఫ్ట్ లేదంట బిల్డింగ్కి. నువ్వు చనిపోతే కిందకి ఎలా తీస్తారా అన్నాడంట. చూసారా? దీన్ని బట్టి ఆయన అనుకున్నాడు, ఇంత పెద్ద బిల్డింగ్ కూడా నాతో రాదు కదా అని భయపడ్డాడు. అందువలన ఈ జాగ్రత్త ప్రపంచంలో మనం ఏది సంపాదించుకున్నా మనతో రాదు. ముందే మీరు ప్రిపేర్ అయిపోవాలి. ఇప్పుడు ప్రిపేర్ అవ్వలేదనుకోండి, వృద్ధాప్యములో మీకు భయం, ఒంటరితనం. ఇప్పుడు నుండే నాకెవరు తోడేందుకు, నేనే తోడు ఉండాలి. ఎవరికైనా నాకు ఒకరు సాయం చేయడం, నేనే సాయం చేస్తాను అనే ఒక దృక్పథానికి వచ్చారనుకోండి, మీరు ఆల్రెడీ ఆ మహాశక్తి, పరాశక్తి మీ నుండి ఆవిష్కారం అవుతుందన్నమాట. కాబట్టి అప్పుడు వరకు ఈ శవములో ఉన్నటువంటి శివ అయిపోతారు మీరు. లేకపోతే శివ మరిచిపోతే మనం శవంగా మిగిలిపోతాము. మంగళకరము, అమంగళకరము. అందుకే మన వాళ్ళందరూ కూడా ఎందుకు పెట్టారు ఈ సంప్రదాయము? బొట్టు పెట్టుకోండి, జుట్టు కట్టుకోండి. లేకపోతే జుట్టు విరబూసుకొని బొట్టు తీస్తే మనకి ఈ శూర్పణఖో తెలియదు, సీతమ్మో తెలియదు. ఎలా తెలుస్తుంది మనకి? అంతే కదా. అందుకే ఇది చాలా ప్రమాదం. ఎవరైతే మన చరిత్రలో ఒక ద్రౌపది, ఒక కైకేయి ఎప్పుడు జుట్టు విరబూశారు? ఏదో అన్యాయం, ఏదో అధర్మం, ఏదో కోపాగ్నిలో ఉన్నప్పుడు జుట్టు విరబూశారు. ఇప్పుడు సిటీలోకి వెళ్ళండి, అందరూ జుట్లు విరబూసుకున్నారు. నాకు డౌట్, వీళ్ళకి ఎంతమంది అన్యాయం జరిగిపోయిందా, ఎందుకు వీళ్ళు జుట్లు విరబూస్తున్నారు అనిపిస్తుంటుంది. నిజం, అలాగ అనిపిస్తుంటుంది. ఎవరో జుట్టు కట్టుకోరు, ఎవరో బొట్టు పెట్టుకోరు. బొట్టు పెట్టుకోకపోతే ఫ్యాషన్. ఎంత తక్కువ బట్టలు కట్టుకుంటే అంత ఫ్యాషన్.
కొంతమంది మగపిల్లలు నా దగ్గరికి వస్తుంటారు, మలకపేటలు ఉంటాను, కుర్రోళ్ళు వస్తుంటారు, ఆయన చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుని వస్తాడు. ఏమయ్యా చిరిగిపోయిన ప్యాంట్కి ఏమి డబ్బులు ఇవ్వాలా? లేదు స్వామి ఇది ఫ్యాషన్ అని. నీ ముఖం ఫ్యాషన్, చిరిగిపోయిన ప్యాంట్ ఫ్యాషన్ ఏంటి? ఇక్కడ చింపించుకుంటాడు అడిగగా, అది ఫ్యాషన్ అంట. నేనేమైనా డబ్బులు ఇవ్వబోయాను ఒక మంచి ప్యాంట్ కొనుక్కోని, నో 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 నా ఇది ఫ్యాషన్ అంట. చూసారు ఎక్కడికి వెళ్ళిపోయాం మనం. ఈరోజు ఒక్కరికైనా సరే ఒక ఉపనయనం గురించి తెలుసా? ఒక సంధ్యావందనం తెలుసా? ఒక మాతృదేవోభవ, ఒక పితృదేవోభవ తెలుసా? ఎవరికీ తెలియదు. అందువలన ప్రతి టెంపుల్ ఎప్పుడైతే మీరందరూ సంరక్షించుకుంటారో అక్కడ జ్ఞానబోధ కూడా జరగాలి. కేవలం పూజతో ఆగిపోకూడదు. ఎప్పుడు చూసినా ప్రసాదం అందిందా లేదా, ఆ తీర్థం ఇచ్చారా లేదా, షటగోపంతో ఒక్క టక్కని తగలాలి ఇక్కడ. ఎందుకంటే మామూలు పెడితే ఊరుకోరు కొంతమంది. షటగోపం పట్టుకుంటాం కదా, స్వామి నాకు తగలలేదు అంటాడు. ఆయన ఏం చేయాలి, టక్కన కొడుతుండాలి. అంటే ఒక్కొక్క లొత్త పడాలి మనకి. అమ్మయ్య మంచిగా ఆశీర్వాదం వచ్చింది. వీటి మీద మనం పడిపోయాం, లోపాన్ని సత్యాన్ని వదిలేసాం. కేవలము తీర్థము షటగోపము తీర్థము, ఈ షటగోపాలు మిగిలే లాస్ట్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ మాయ అంటే చాలా భయంకరమైనది, మనకు అర్థం కాదు. అగడిత ఘటన పటీయేసి మాయ అన్నారు శంకరాచార్య. మీరు ఎప్పుడైనా సరే ఇది సాధ్యం కాదని అన్నారు అనుకోండి, అది సాధ్యం చేసి చూపెడితే మాయ. నారద మహర్షి ఒకసారి మాయ లేదు ఏమీ లేదు అన్నాడు. అవునా, నీ సంగతి చూస్తామన్నాడు విష్ణు. అప్పుడు ఏం చేశారు, సడన్గా ఒక్కసారి ఒక గంధర్వ నగరాన్ని నిర్మించాడు విష్ణు. అప్పుడు విష్ణు నిర్మిస్తే ఏమైంది, అక్కడ స్వయంవరం జరిగింది, అందమైన రాజకన్య. అప్పుడు ఆల్రెడీ మాయ ఎంటర్ అయిపోయింది నారదంలో. నేను ఆ కన్యని ఎలాగని పెళ్లి చేసుకోవాలి అంటే అక్కడ అందరు దేవతలు వస్తారు, విష్ణు వస్తాడా? అది విష్ణు వస్తే మరి నాకు కుదరదు కదా. అయితే పని చేశాడు, ముందు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. నాకు వరం ఇవ్వు అన్నాడు. సరే కోరుకో నారదా, హరిరూపం నాకు కావాలన్నాడు. ఎందుకు? నువ్వు అక్కడికి వస్తే నీకు అయిపోతే మాకు ఛాన్స్ లేదు, నువ్వు రాకూడదు, నీ రూపం నాకు కావాలని కోరుకోను. ఎంత ఫిటింగ్ పెట్టాడు చూడండి విష్ణుమూర్తికి. ఆయన అన్నాడు తథాస్తు అన్నాడు. వెళ్ళిపోయాడు నారద. చూడు మాయ ఎలా పనిచేస్తుందో చూడండి నారదుడికి. అప్పుడు కూర్చున్నాడు. అందరూ ఇంద్ర చంద్ర వరుణ సూర్య అందరూ ఉన్నారు, మధ్యని కూర్చున్నాడు. ఆ జగన్మోహిని కదా, అసలు మాయ కదా, మాయాశక్తి, దైవీ శక్తి. ఆ అమ్మగారు ఇలాగ ఒక వయ్యారంతో ఒక ఇలా చూసుకొని నారద పక్క నుంచి వెళ్ళిపోయింది ఆవిడ. అమ్మ నాయన నన్ను దూరంగా ఉన్నాను చూడలేదేమని ఈ లైన్ నుండి ముందు లైన్కి వెళ్ళాడు. మళ్ళీ ఈ రెండో లైన్ మళ్ళీ చూస్తుందేమో. మనం చూడండి ఒకసారి లైన్లో ఉండి మిస్ అయిపోతాం, రెండో లైన్ కడతాం. అలాగ రెండో లైన్కి వెళ్ళాడు. మళ్ళీ ఒక వయ్యారంతో ఇలా మెరుపు తీగలా చూసింది, ముందుకు వెళ్ళిపోయి అమ్మ బాబు మళ్ళీ మిస్ అయిపోయి మళ్ళీ ముందు లైన్ వెళ్ళిన తర్వాత పక్కన శివగానాలు ఉన్నాయి. నీ మొహంకి జగన్మోహన్ ఒకటి అవసరమా అన్నారు వాళ్ళు. వెంటనే కోపం అయిపోయాడు. నన్నుల గంటవ చెప్పించాడు వాళ్ళు. నువ్వు అద్దంలో చూసుకో అంటాడు. చూసుకుంటే కోతి మొహం ఉంది. కోతి పేరు హరి అని ఉంది, ఇంకొక పేరు. ఈయనేం కోరాడు, హరిరూపం. విష్ణు ఏమిచ్చాడు, మంచి తీసుకో హరిరూపము. ఆ ఫేస్ ఈయన చూసుకోవట్లేదు కదా, నేను ఈ విష్ణుమూర్తిలాగా ఉన్నానే భ్రమలో ఉన్నాడు. ఆ తర్వాత బాధపడిపోయి విష్ణుమూర్తిని కోపానికి విష్ణుకి శపించేస్తున్నాడు ఇక త్వరలో. వెంటనే వచ్చి అంటాడు ఆ నగరం అంతా మాయ అయిపోయింది. ఎందుకంటే క్రియేట్ చేశారు కదా మాయ. నారదా, నువ్వు మాయకి నువ్వు వశం కావన్నావు కదా, ఇదే మాయ అన్నాడు. అప్పుడు శపించేస్తాడనమాట. నువ్వు కూడా అవతారం ఎత్తాలి, నీ నుండి భార్య దూరం వెళ్ళిపోవాలి, నువ్వు బాధపడాలి. కథలు ఉన్నాయి ఇవన్నీ, రామ సీత ఇవి వస్తాయి త్వరలో. దీని అర్థం ఏంటి, మాయ గురించి ఎవరైతే ఎదిరిస్తారో వాడు మాయలో ఆల్రెడీ పడిపోయినట్టు లెక్క. అందుకే గీతలు ఏం చెప్పాడు, మాయతో మీరు ఎదిరించకూడదు, మాయకి శరణాగతి చేసి బయటపడిన అమ్మవారికి. అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది, మనకి అయ్యవారి దగ్గర తీసుకెళ్తారు. ఓకే, ఇది దైవీ ఏషా గుణమయి మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతే మాయామే తాం తరంతితే. ఎవరైతే అత్యంత శ్రద్ధాభక్తితో అమ్మవారిని ఎవరైతే ప్రేమించి పూజించి గౌరవించి మర్యాదతో పూజించి స్తోత్రించి ధ్యానించి చింతన చేస్తారో ఆ అమ్మవారు మీకు డైరెక్ట్గా మీ మోక్షానికి మార్గం డోరు అంటే ఆ ద్వారం తెరుస్తారు. లేకపోతే ఇప్పుడు జరిగింది కదా నారదుడికి, ఆ విధంగానే మీరు మాయలో కొట్టుకుంటారు. కాబట్టి రేపటితో ఇక దక్షిణామూర్తి స్తోత్రం కంప్లీట్ అవుతుంది. రేపటికో 2 శ్లోకాలు ఉంచాం, ఎందుకంటే ఈరోజు చెప్తే రేపు చెప్పడానికి ఏదో ఒకటి ఉండాలి కదా.
హరి ఓం తత్సత్. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి. నిత నిత కర్మాకన చోరి గోపీ మనహారి. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. आवो रे गावो रे गोकुल के प्यारे. आवो रे काना रे भाग्यनगर के प्यारे. हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम. हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम. हरि नारायण हरि ओम. बोलिए कृष्ण भगवान की. ओम नमः पार्वती पतये. हर हर महादेव. हरि ओम तत्सत्. सर्वं श्री कृष्णार्पणमस्तु.